స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, ఘనమైన దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు. సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి మీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అల్పులము, దీనులము, బలీనమైన మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ఆదరించి కాచి సజీవులుగా ఉంచండి మీకు వందనాలు. గత కాలంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారాన్ని బట్టి, మీరు ఇచ్చే భద్రతగా కాపుదలను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగోనైనా అల్ప మమ్మల్ని ప్రేమించి మీరు ఆదరించి తండ్రి అయా ఇక తండ్రి మరొకసారి మీ ఉన్నతమైన నామమును స్తుతించడానికి మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి మీకు వందనాలు చేస్తున్నాం ప్రభువా. నాయనా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహిమాన్వితుడా నీకు వందనాలు. పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు ప్రభువా. జీవాధిపతి మీకే స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయా గడిచిన కాలమంతయు, గడిచిన వారమునయు, గడిచిన కాలమంతా కూడా మీ కృప మాకు తోడుగుంచి ఆదరించండి మీకు వందనాలు. ఇదిగే ఉదయకాల సమయంలో మరొకసారి అయ్యా మీ నామమును స్తుతించడానికి మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మేము కొద్దిమందిగా ఉంటుండగా మీ ప్రశస్తమైన సన్నిధిని, సహవాసమును మాకు తోడుగా ఉంచండి. మీరు వ్యక్తిగతంగా మా మధ్య ఉండండి. మీ ఆత్మస్థాన్ని మాకు తోడుగా ఉంచి మీ ఆత్మచేత మమ్మల్ని బలపరచండి ప్రభువా. ప్రార్థనలో, పాటల్లో, స్తుతుల్లో, ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. మీకు మహిమకరంగా జరిగించండి ప్రభువా నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఆదరణకర్త, ఆశ్రదుర్గమా, రక్షణదుర్గమా, రక్షణాలయమా, రక్షణ కారణభూతుడా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. జీవాధిపతి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మీతో కూడా మేమందరం కూడా ఆత్మపూర్ణమే ప్రభువా. ఆత్మతో ఆరాధించడానికి సాయం చేయండి. ప్రార్థనలో, పాటల్లో, స్తుతుల్లో, ఆరాధనలు మీరు తోడుగుండండి. మీకు మహిమకరంగా జరిగించండి నాయన. అయ్యా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ మాట మాకు నమ్ముతుంది. మీ మాట మాకు సమాధానం ఉంటుంది. మీ మాట మా ఆదరణ ఉంటుంది ప్రభువా. మీరు మాతో మాట్లాడితే మేము బలపరచబడతాం, ప్రోత్సహించబడతాము నాయన మీకు వందనాలు. అయ్యా మీరు మాతో మాట్లాడండి. మీరు మమ్మల్ని దర్శించండి నాయన. మీ వాక్య వెలుగులు మమ్మల్ని బలపరచండి. అయ్యా మా స్థితిగతులు ఎరిగిన దేవుడవు నాయన. ఎదిగే మధ్యాహ్నకాల సమయంలో ప్రభువా ప్రత్యేకంగా నాతోను, మాతోను, మా అందరితో మీరు మాట్లాడండి నాయన. మీరు మాతో మాట్లాడుతుండగా వినగల చెవిని, గ్రహించగల మనసును, సమ్మతించగల హృదయాన్ని మీరు మాకు దయచేయండి. కృప మాకు తోడుగుంచుతారు మీకు వందనాలు. అయ్యా మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు మా హృదయ తలుపులనియో మీ వైపు పెట్టుకొని శ్రద్ధగా మీ మాటలు ఆలకించడానికి సాయం చేయి ప్రభువా. అయ్యా నిద్రపుచ్చు, భ్రమపరచు, గలిబిలిపరచు, నిర్లక్ష్యపరచు ఆత్మను యేసు నామములు మీరు గద్దించెడతారు మీకు వందనాలు. మీ కృప తోడుగుంచి ఈ కూటికి ఆదరించి అంతవరకు మీ అధ్యక్ష వహించిన ఆయన సమస్తము క్రమంగా మర్యాదకరంగా జరుగుకు సాయం చేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందగలరని మా రక్షకుడు మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
కరుణించుకొని చేతులు పైకెత్తి కరుణించుకొని దేవుని స్తుతిస్తాం. నుంచి మనం కలుసుకున్నట్లయితే ప్రార్థన చేసి దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మన పూర్ణ శక్తితో పూర్ణతో పూర్ణ ప్రభావాన్ని స్థుతిద్దాం, ప్రభావాన్ని మహిమపరుస్తాం, ప్రభావాన్ని కనపరుస్తాం. ప్రతి ఒక్కరు కూడా మనం చూడండి మన తలంపులు ఆలోచనలు మన నీళ్ళు పెట్టక ప్రభావాన్ని స్థుతించి ప్రభావాన్ని ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరు కూడా మన రెండు చేతులు దేవుని పెట్టి మరి స్థుతిద్దాం. ఇంతవరకు బయట పరిస్థితులు ఆగినప్పటికీ కూడా దేవుడు కృపగలైన హస్తానికి సజీవంగా కాచి భద్రపరిచి ఆరోగ్య ఆయుష్యం ఇచ్చిన ప్రభావాన్ని ప్రతి ఒక్కరు కూడా స్తోత్రం 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 శివుడు దేవాలు స్తుతి 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 స్తుతులకు పాత్రుడు స్తోత్రం 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 అక్షరేంద్రుడా
స్తుతులకు పాత్రుడాని స్తోత్రం, స్తోత్రార్పణాని స్తోత్రం, అక్షరేఖలాని స్తుతి స్తుతి, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మన చేతిలో వచ్చి కళ్ళు మూసుకొని మరొక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. అందరూ కలిసి పాడతాం. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. మరోసారి ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. భూమి అందించలేనిది. భూమి స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని ప్రేమించిన మా యేసయ్య, స్వామి ఘనమైన దేవా, మీ ఘననామానికి శ్రేష్ఠ నామానికి మరొకసారి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా స్తోత్రం తండ్రి. ఈ మాసమంతా కూడా తండ్రి మమ్మల్ని కృపగల దైవ హస్తాల కింద కాచి నాచి భద్రపరిచిన దేవా, ఈ స్తోత్రం 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 చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా ఈ యొక్క చివరి నాయన పునరుద్ధానంలో కూడా తండ్రి మాకు తోడైనందుకు నీ స్తోత్రం తండ్రి. అయ్యా మాటల మీ నామం పరుచుకున్నారు, కనపరుచుకున్నారు రాజా. మా స్థుతులపై మీరు ఆసన్నయ్యున్నారు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా వాక్యంలోకి వచ్చిన మీద సాగుకుంటున్న తండ్రి వేదాంతరాత్మ అభిషేకించండి. అవిడి యొక్క నోటిని కూడా వాడుకోండి ప్రభువా, స్తోత్రం. అయ్యా ఒకటి కుండలుగా వచ్చిన మా అందరినీ కూడా తండ్రి ఎన్నైనా కుండలుగా లేకుండా ప్రభువా, స్తోత్రం తండ్రి. అయ్యా మీ లేఖనాలు సరించిన రీతిగా తండ్రి అయ్యా మనుషులు రొట్టె వలన కాదు కానీ దేవుడు నోటి నుంచి ప్రతి ఒక్క మాట వల్ల బ్రతుకుతాను లేక సరించిన రీతిగా ప్రభు. అవునయ్యా మీ వాక్యం ద్వారా బలపడతాం, ఆదరించబడతాం, పురుకొల్పబడతాం తండ్రి. మీ వాక్యం ద్వారా నెమ్మది సమాధానం ఉంటుంది ప్రభు. అలాంటి బలమైన వాక్యంతో నాయన ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభు. సంధించండి నాయన, దర్శించండి ప్రభు, స్తోత్రం. అయ్యా ప్రత్యేకంగా తండ్రి ఏ కుటుంబంలో వ్యవస్థతో అక్కలతో ఆర్థికలు ఏముందో నాయన ఎరుకులు ఎప్పుడుందో ప్రభు అదే విధంగా ఆరోగ్యం కలిగి ఉంటున్నారో తండ్రి ప్రతిదీ చూస్తున్న దేవా, స్తోత్రం తండ్రి. అయ్యా ఎవరే లోటుపాటు
మరి ప్రతి పనిలో ప్రభువాన్ని స్తోత్రం తండ్రి. అయా వారి పక్కన మీరు ఉంటూ ప్రభు ప్రతి విషయంలో కృప చూపించండి రాజా, స్తోత్రం తండ్రి. అయా విధంగా నాయన వందనాలు ప్రభు. అయా కానుకల్లో అయా గదాల సమస్తంలో మీరు మీ నాకే మహిమ ఘనత ప్రభువాలు యేసునామములో అడిగినాము తండ్రి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ మరొకసారి పిల్లరా యేసుక్రీస్తు నామమున మరి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క యేసుక్రీస్తు ప్రార్థన పరిచయం అన్నిటి తరపున మరి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రభు కృపను బట్టి, ప్రభు యొక్క ప్రేమను బట్టి పిల్లరా అందరూ కూడా సంతోషంగా ఉన్నానని ప్రభు యొక్క పిల్లరా దాసునిగా ప్రభు ఇచ్చే నిరీక్షణ బట్టి మీ అందరి పక్షంగా పిల్లరా ప్రభువును స్తుతిస్తూ ప్రభు సన్నిధిలో సంతోషిస్తూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభు యొక్క కృపను బట్టి పిల్లరా విశ్వసిస్తున్నాం. కాబట్టి పిల్లరా మరింతవరకు ప్రభు సన్నిధిలో మనం పాడాము, స్తుతించాము, ఆరాధించాము, ప్రభునామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. మరి సమయంలో మరి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రభు బిడలుగా ప్రభు సన్నిధిలో పిల్లరా గత కొన్ని వారములుగా మనము విశ్వాసం గురించి, విశ్వాసం ద్వారా కలిగే మేలు గురించి, ఆశీర్వాదాల గురించి పిల్లరా దీవెనల గురించి, దేవుని యొక్క సహకారాన్ని గురించి మన వాక్యాన్ని ధ్యానించుకుంటూ పిల్లరా విశ్వాసం కలిగిన వారు ప్రభు సన్నిధిలో ప్రభు యందు నమ్మకం ఇచ్చిన వారు ఏ విధంగా ప్రభుని బట్టి, వారి యొక్క నమ్మకాన్ని బట్టి పిల్లరా ప్రభు యొక్క సహకారాన్ని బట్టి ఏ విధంగా బలవంతులుగా బలమైన ప్రభు సన్నిధిలో బలమైన కార్యాలు చేశారో అంత మాత్రమే కాకుండా పిల్లరా మరి ప్రభు యొక్క సహకారాన్ని బట్టి ప్రభు యొక్క మేలు పొందుకొని ప్రభు చేత ఏ విధంగా సంరక్షించబడ్డారో, ఆదరించబడ్డారో, ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు యొక్క మాటకు లోబడి ప్రభు మాట యందు నమ్మకం ఉంచి నిరీక్షణ కలిగి ప్రభుత్వాలు ఏ విధంగా గొప్ప కార్యాలు చేశారో మన గత వాదనాలలో పిల్లరా మన వాక్యాన్ని ధ్యానించుకుంటూ ప్రభును స్తుతిస్తూ ప్రభు సన్నిధిలో పిల్లరా మన ముందున్న తరాలు బట్టి లేక మన ప్రియుల పక్షంగా, మన పితరుల పక్షంగా ప్రభు చేసిన మేలు బట్టి ప్రభును స్తుతిస్తూ సంతోషిస్తూ ఆ విధంగా మనము కూడా వారి వలె ప్రభుత్వంలో బలవంతులుగా నిలబడాలని ఒక చక్కటి తీర్మానం కలిగి పిల్లరా మరి ప్రభుత్వంలో మనల్ని మనం బలపరుచుకున్నట్లు పిల్లరా మరి బలపరుచుకుని ఉన్నాం. కాబట్టి అది మరొకసారి అదేవిధంగా పిల్లరా మరి విశ్వాసమును బట్టి అనగా విశ్వాసము ద్వారా పిల్లరా మనకు కలిగే పిల్లరా విధేయత, విశ్వాసమును బట్టి కలిగే విధేయతతో కూడుకున్న నిరీక్షణ జీవితాన్ని మరొకసారి మనం ధ్యానించుకుందాం. పిల్లరా విశ్వాసము ద్వారా, విశ్వాసాన్ని బట్టి మనకు పిల్లరా నమ్మకాన్ని బట్టి మనకు విధేయత కలుగుతుంది. ఆ విధేయత ద్వారా పిల్లరా విధేయతతో కూడుకున్న నిరీక్షణ మనకు లభిస్తుంది. ఆ విధేయతతో కూడుకున్న నిరీక్షణ ద్వారా ప్రభుత్వాలు మనము పిల్లరా ప్రభుకు సమీపంగా ఉండడమే కాకుండా, ప్రభును ఘనపరచడమే కాకుండా, ప్రభును మయంపరచడమే కాకుండా, ప్రభును ఆరాధించడమే కాకుండా పిల్లరా ప్రభుకు ప్రియులుగా ఉండడమే కాకుండా ప్రభు సన్నిధిలో లేక ప్రభు చేసిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆ వాగ్దానమందు గురి కలిగి పిల్లరా మరి ఆ వాగ్దానం యొక్క ఫలాల కొరకై పిల్లరా మనము ప్రభుత్వంలో నిరీక్ష కలిగి జీవించడానికి పిల్లరా ఆ యొక్క నమ్మకం మనకు సహాయము చేస్తూ ఉంటుంది. కాబట్టి విధేయతతో కూడుకున్న నిరీక్షణ చాలా బలవంతమైనది, ఫలభరితమైనది. అంత మాత్రమే కాకుండా పిల్లరా మనలను ప్రభుకు ఇష్టలుగా, ప్రభుకు పిల్లరా ప్రియులుగా, ప్రభుకు సమీపముగా మనల్ని పిల్లరా సమకూర్చి బలపరిచి ముందుకు నడిపిస్తుంటుంది. కాబట్టి మన విశ్వాస జీవితములో, మన నమ్మకము జీవితములో, మన ప్రభునందు మనం కలిగి ఉన్న ఆ నమ్మకమైన లేక మన ప్రభునందు కలిగి ఉన్న నమ్మకత్వాన్ని బట్టి పిల్లరా మనకు విధేయత కలుగుతుంది. విశ్వాసము విధేయత నేర్పిస్తుంది. విధేయత ద్వారా నిరీక్షణలోనికి ఆ విధేయత మనల్ని నడిపిస్తుంది. అనగా నిరీక్షణ అనగా ప్రభు చేసిన మేలు కొరకు ఎదురు చూచి పిల్లరా కనిపెట్టి పిల్లరా ప్రభువును స్తుతించడము. కాబట్టి మన ముందున్న తరాలు వారు, మన ప్రియులు పిల్లరా మన పితరులైన వారు పరిశుద్ధ గ్రంథములో ఈ యొక్క హెబ్రీ పత్రిక
11వ అధ్యాయంలో రాయబడిన విశ్వాస వీరులందరూ కూడా ఏ విధంగా ప్రభుని కలిగి ప్రభును స్తుతిస్తూ ప్రియరా విశ్వాసముతో కూడుకున్న ప్రియరా చూడండి, లేక విశ్వాసం ద్వారా నేర్చుకున్న విధేయతను, ఆ విధేయత ద్వారా కలిగి ఉన్న ప్రియరా నిరీక్షణ ప్రియరా కలిగి వారు ఏ విధంగా ప్రభుత్వంలో గొప్పవారుగా జీవించారో, ఘనమైన వారిగా ఉన్నారో ప్రియరా. అంత మాత్రమే కాకుండా ప్రభు సన్నిధిలో ఏ విధంగా గొప్ప కార్యాలు చేశారో, ఏ విధంగా ప్రభుకు మహిమకరంగా జీవించారో, ఏ విధంగా ప్రియరా ప్రభు యొక్క ఆజ్ఞలను నెరవేర్చారో ప్రియరా, ఏ విధంగా ప్రభు ఇచ్చిన ప్రియరా సూచనలు బట్టి ప్రియరా మరి ప్రభుత్వంలో ప్రభు యొక్క సన్నిధిలో బలవంతులుగా నిలబడ్డారో మనం చూసాం ప్రియరా, నేర్చుకుంటున్నాం. కాబట్టి క్రైస్తవ జీవితానికి అనగా క్రీస్తుని కలిగిన వారికి ప్రియరా విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యము. కాబట్టి ప్రియరా ఇప్పుడు మనం చదువుకున్న లేక ప్రియరా మనం అనుకున్న మాటను బట్టి విధేయతతో కూడుకున్న నిరీక్షణ. ఎందుకంటే ప్రభు అంటాడు ప్రియరా, లేక లేఖనం సెలవుస్తుంది ప్రియరా చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం కదా, ప్రభు వద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, ఆయన అడుగు వారికి ఫలములు దయచేవాడని నమ్మవలను కదా అని చెప్పి యొక్క లేఖనము సెలవిస్తుంది. అవును పిల్లరా, నిరీక్షణ అంటే ఆయన ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఆయన దగ్గరికి వెళ్ళి మనం అడిగితే పిల్లరా ఆయన మన ఆశను తీర్చేవాడని మనము నిరీక్షించినప్పుడు పిల్లరా ఆ నిరీక్షణ తగిన ఫలములు లేక అభివృద్ధి లేక ఆశీర్వాదము లేక ప్రభు యొక్క సహకారము, ప్రభు యొక్క సంరక్షణ, ప్రభు యొక్క కాపుదల మనము అనుభవించగలం. విధేయతతో కూడుకున్న నిరీక్షణ పిల్లరా అది ఫలభరితమైనది. కాబట్టి ఎన్నడూ కూడా పిల్లలు చూడండి, మన విశ్వాస జీవితంలో మనము నిర్లక్ష్యంగా ఎంత మాత్రం కూడా మనం ఉండకూడదు. విశ్వాస జీవితంలో నమ్మకము అనగా ప్రభునందు మనం కలిగి ఉన్న నమ్మకంలో మనం బలవంతులుగా నిలబడాలి. అల్పత్వం ఉండకూడదు, అల్పులుగా ఉండకూడదు. పిల్లరా మన విశ్వాసములో అల్పత్వం ఉంటే, అపనమ్మకం ఉంటే ప్రభు దగ్గర మనం ఏ మేలు కూడా పొందుకోలేము, ఏ మేలు కూడా మనం అనుభవించలేము, ఏ సహకారం కూడా ప్రభు నుండి మనకు లభించదు. అంత మాత్రమే కాకుండా ప్రభు నుండి మనము పక్కకు త్రోయబడిన వారం అవుతాం. కాబట్టి చూడండి పిల్లరా, విధేయతతో కూడుకున్న నిరీక్షణ అనగా ప్రభు మాటను విని లేక ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన మాటకు లోబడి ఆజ్ఞకు విధేయులమై పిల్లరా ప్రభు తప్పకుండా నన్ను దర్శిస్తాడు, ప్రభు తప్పకుండా నన్ను బలపరుస్తాడు, ప్రభు తప్పకుండా నన్ను ఆదరిస్తాడని పిల్లరా విధేయతతో ఆయన మాటకు మనం లోబడి జీవిస్తున్నప్పుడు పిల్లరా ఆ మాటక లేక ప్రభు చేసిన వాగ్దానము పిల్లరా ప్రభు ఇచ్చిన వాక్యము లేక మాట నెరవేర్పులోనికి మనల్ని నడిపించడానికి కారణము అనగా నిరీక్షణ. కాబట్టి ఆయన ఉన్నాడని తన యొద్దకు వచ్చేవారు లేక తనను అడుగువారికి ఫలములు దయచేవాడని నమ్మవలను కదని లేఖనము సెలవిస్తుంది. అవును పిల్లరా, ఆ నిరీక్షణ ఉంటే మనం ఆయన అడుగుతాం. ఆ నిరీక్షణ మనలో ఉంటే నా ప్రభు నన్ను తప్పకుండా దర్శిస్తాడు, నా ప్రభు నన్ను తప్పకుండా బలపరుస్తాడు, నా ప్రభు నన్ను తప్పకుండా ఆదరిస్తాడు, నా ప్రభు నన్ను తప్పకుండా ఆటంకాలు తొలగిస్తాడు, నా ప్రభు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు, నా ప్రభు తప్పకుండా నా ప్రార్థన బట్టి, నా విశ్వాసాన్ని బట్టి, నా నిరీక్షణ బట్టి, నా ఆసక్తిని బట్టి, నా విధేయతను బట్టి నా ప్రభు నా పక్షంగా నిలబడి ఆయన వ్యాజ్యమాడుతాడు అనే నిరీక్షణ ప్రేరా మనం కలిగి ఉన్నట్లయితే ఆ నిరీక్షణ ప్రభులు మనల్ని గొప్పవారిగా నిలబెడుతుంది. ప్రభు దగ్గర నుండి ఒక చక్కటి సాక్ష్యాన్ని ప్రేరా ఆ నిరీక్షణ మనకు ప్రేరా మన పొందుకునేలాగా నిరీక్షణ మనకు సహాయము చేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా పిల్లలు చూడండి, ఏ సమయంలో కూడా మనము విశ్వాసమందు పిల్లరా అవిధేయులుగా ఉండకూడదు, అజాగ్రత్త పరులుగా ఉండకూడదు, విశ్వాసంలో బలీనము మనం కాకూడదు. మన విశ్వాసము ప్రతిదినము కూడా అంతకంతకు వృద్ధి చెందుతూ ఉండాలి. మన విశ్వాసము ప్రతిదినము కూడా అంతకంతకు బలమైనదిగా ఉండాలి, బలపడుతూ ఉండాలి. విశ్వాసములో బలపడుతూ ఉండాలి. మనం విశ్వాసములో బలహీనము కాకూడదు. కాబట్టి పిల్లరా చూడండి, వాక్యపు వెలుగులో మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకున్నప్పుడు పిల్లరా మన విశ్వాసము ఘనమైనదిగా ఉండాలి, గొప్పదిగా ఉండాలి. అంతేకాని మన విశ్వాసం అల్పమైనదిగాను లేక విశ్వాసం లేని వారిగాను లేక విశ్వాసమందు బలీనమైన వారిగాను మనం ఉండకూడదు.
మనం ఉన్నట్లయితే ప్రేరా విశ్వాసం లేని వారిగా, ఏదో మాట చెప్పు విశ్వాసం లేని వారంటే ఏదో మాటకు మాత్రమే నాకు చాలా విశ్వాసం ఉందండి, పైకి అనేకులకి మనం కనబరుచుకోవడానికి ఎంతో విశ్వాసాన్ని కనబరుస్తాం, కానీ మన అంతరంగం ముందు ప్రేరా ఆ విశ్వాసానికి తగిన ఆనవాళ్ళు అనేది కూడా చాలా మందిలో కనిపించదు. అటు వారిని ఏమంటారంటే విశ్వాసము లేని వారు అంటారు. కాబట్టి ప్రియులారా చూడండి, ప్రభువారు మనం పరీక్షించినప్పుడు, పరిశోధించినప్పుడు మన విశ్వాసమందు మనం బలవంతులుగా నిలబడాలి. మన విశ్వాసం మన మనసులో అనగా మన అంతరంగములో ప్రభునందు నమ్మకం ఉంచితే ఆ నమ్మకం మనల్ని ప్రభు కృపలో, ప్రభు సాన్నిధ్యములో, ప్రభు సహవాసములో మనల్ని గొప్పవారిగా, బలమైన వారిగా మనల్ని నిలబెట్టి మనల్ని బలపరుస్తుంది. కాబట్టి ప్రియులారా మన విశ్వాసంలో మన బలహీనం కాకూడదు, మన విశ్వాసంలో లోపం ఉండకూడదు, బలహీనత అంతకంటే ఉండకూడదు. ఎందుకంటే ప్రభువుని మనం అడుగుతున్న ప్రతిదీ కూడా ఆయన మనకి ఇచ్చేవాడు. మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే ప్రియులారా ఆయన మనము విశ్వాసంతో ఆయన్ని వెంబడిస్తూ ఆయన అడగడం ద్వారా మన విధేయతను బట్టి, ఆ విధేయత ద్వారా మన కలిగిన నిరీక్షణ జీవితాన్ని బట్టి ప్రియులారా ఆయన మనల్ని బలపరిచి ఆ వాగ్దానపు నెరవేర్పు వెలుగులో ప్రియులారా మన ముందుకు నడిపిస్తూ ఆ వాగ్దానపు నెరవేర్పు ఫలాలు మనం అనుభవించడానికి, మన అనుభవంలోనికి తీసుకొస్తూ ప్రియులారా చూడండి మనల్ని అనేకులకు మాదిరికరంగా నిలబెట్టడానికి, తనకు మహిమకరంగా ముందుకు నడిపించడానికి ప్రభువారు మన పక్షంగా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. కాబట్టి ఆయన ప్రియులారా మనకు మరి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ వాగ్దానం ముందు మనము ప్రియులారా విశ్వాసం కలిగి ఉండాలి. ఒక మాట చదువుకుందాం చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం ప్రియులారా. చూడండి ఒక మాట చదువుకుందాం. హెబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి రాసినటువంటి ఆ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఈ సమయంలో ప్రియులారా చదువుతాను, గమనించండి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ప్రియులారా పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ప్రియులారా మాటలు మన పితరుడైన లేక విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్న, విశ్వాసులకు తండ్రిగా ప్రభు యొక్క సముఖములో ఉంటున్న అబ్రహాము గురించి ప్రియులారా రాయబడిన మాటలు. ఆయన పిలువబడినప్పుడు ప్రభు యొక్క పిలుపుకు లోబడి, ప్రభు యొక్క పిలుపుకు విధేయుడై, ప్రభు చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తూ, ప్రభు చెప్పిన ప్రతి మాటకు శిరస్సు వహించి ప్రియులారా మరి ప్రభు ఇచ్చిన ప్రతి ఆజ్ఞకు శిరస్సు వంచి శిరసాహ వహిస్తూ ప్రభు మాటను అనుసరించి జీవిస్తున్న ఆ జీవన విధానములో ఆయన విధేయతను బట్టి, ఆయన నమ్మకాన్ని బట్టి, ఆయన కలిగిన నిరీక్షణ బట్టి ప్రభువారు అనేక సందర్భాలలో ఆయన దర్శిస్తూ, ఆయన బలపరుస్తూ, ఆయన ప్రోత్సాహపరుస్తూ ప్రియులారా ముందుకు నడిపించాడు. అంత మాత్రమే కాకుండా ప్రియులారా చూడండి ఈ దినాన ప్రియులారా మరి ప్రభు సముఖములో ప్రియులారా అబ్రహాము నుండి అబ్రహాముగా పేరు మార్చబడింది. ప్రియులారా ఆయన జీవితం మారిపోయింది. అంత మాత్రమే కాదు ప్రియులారా మరి ఆయన ఈ దినాన విశ్వాసులకు తండ్రిగా ప్రభు యొక్క సముఖములో ప్రియులారా మరి ఆయన విశ్రాంతిలో పాల్పొందుతూ ఉన్నాడు. కాబట్టి పిల్లలు చూడండి మరి దేవుడు ఇక్కడ చెప్తున్న మాటలు, ఏలయనగా దేవుడు దేనికి పిల్లల శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అనగా అబ్రహాము దేని కొరకు ఎదురు చూచాడంట? దేవుడు చేసిన ఆ వాగ్దానము కొరకు. దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో, ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాట నందు అబ్రహాము గారు గురి కలిగి అబ్రహాము ఆ మాటకు లోబడి ప్రియులారా ఆమెను చూడండి ప్రభు ఏది చెప్పాడు దాన్ని చేస్తూ ఆ ప్రకారంగా జీవిస్తూ ఆ మాట యొక్క నెరవేర్పు కొరకై ప్రియులారా ప్రభు సర్వోన్నత దేవుడు దేనికి నిర్మాణకుడు ప్రియులారా చూడండి నిర్మాణకుడు శిల్పియు నిర్మాణకుడు అయినాడు. ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ వచ్చాడు. ఆ సర్వోన్నతమైన మహిమగల పట్టణము కొరకు నీతి న్యాయముల చేత పునాదులను వేయబడిన ఆ నీతి పట్టణము కొరకు
ఆ పరిశుద్ధ పట్టణము కొరకు పిల్లరా అబ్రహాము నిరీక్షణ కలిగి ప్రభువును వెంబడించాడు. కాబట్టి దేవుడు తనకు వాగ్దానం చేసిన భూభాగము పిల్లరా తన యాత్రకు ముగింపు కాదని అబ్రహాము తెలుసుకున్నాడు. అబ్రహాము తన పిలుపుకు పిల్లలు చూడండి, దేవుడు తనకు వాగ్దానం చేసిన ఆ భూభాగము, ఏ వాగ్దానం ఎడారిలోనికి తీసుకెళ్ళి పిల్లరా అయ్యా నీ తండ్రిని నీ తల్లిని నీ బంధువులను నీ చుట్టుపక్కలను నీ సొంత గ్రామాన్ని విడిచి ఇదిగో నేను చూపించే ప్రాంతానికి నువ్వు వెళ్ళినట్లయితే, నేను చూపించే ప్రదేశానికి నువ్వు వచ్చినట్లయితే ఇదిగో నిన్ను ఆకాశ నక్షత్రములే ఉద్భవింపజేస్తాను, ఇసుక రేణువులే విస్తరింపజేస్తాను వాగ్దానం చేసినప్పుడు ఆ మాటకు ఆయన లోబడి నిస్సాయ స్థితిలో నిరుత్సాహ స్థితిలో పడిన అబ్రహాము దేవుని పిలుపుకు లోబడి దేవుడు చూపించి ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతం చూస్తే ఆ ప్రాంతం ఎలా ఉందంటే ఆ నివాసానికి అయోగ్యమైన ప్రాంతముగా ఉన్నది. ఎటువైపు చూస్తున్నా ఎడారే పిల్లరా. అటువంటి ఎడారి జీవితం పిల్లరా యాత్రలో పిల్లలు చూడండి, ప్రభు చెప్పిన ప్రతి మాటగాని లోబడి, ప్రభు చెప్పిన ప్రతి మాటగాని విధేయత చూపించి ప్రభు ఏది చెప్పాడో దాన్ని మాత్రమే చేస్తూ ప్రభునందు భయభక్తులు కలిగి జీవించుతూ పిల్లరా ఆ భూభాగము పిల్లలు చూడండి, ఆ భూభాగము తన యాత్రకు ముగింపు కాదని పిల్లరా అబ్రహాముకు తెలుసు. ఇది నాకు చేసిన వాగ్దానము, ఈ నెరవేర్పు ఈ భూమిలో లేదు, ఈ భూమి మీద లేదు. దేవుడు నాకు చేసిన వాగ్దానము ఈ భూమి మీద ఆ పట్టణము లేదు. దేవుడు దేనికి శిల్పకారుడై ఉన్నాడు, దేనికి నిర్మాణకుడై ఉన్నాడు పిల్లరా మరి ఆ పునాదులు గల ఆ పట్టణము పిల్లరా అది నూతన యెరూషలేము పట్టణం కొరకు పిల్లరా అబ్రహాము ఎదురు చూచాడు. కాబట్టి పిల్లరా చూడండి, ఈ వాగ్దానం పరలోకంలో తన సేవకుల కొరకు దేవుడు ఏర్పాటు చేసిన పట్టణాన్ని చూపిస్తుంది. ఈ వాగ్దానము పిల్లరా చూడండి, తన సేవకుల కొరకు తనని ఎందరైతే వెంబడిస్తూ ఉన్నారో, తను ఎందరైతే లోపడుతూ ఉన్నారో, ఎందరైతే తన మాటకు విధేయత చూపిస్తూ ఉన్నారో, ఎందరైతే తన చెప్పిన మాట ప్రకారము తన సమస్తమును పోగొట్టుకొని ప్రభు కొరకే నిలబడి సకల విధములైన శ్రమలు సహిస్తూ అగ్నివంటి శ్రమలను తాలుకుంటూ పిల్లరా మరి చూడండి ప్రభును కలిగి ప్రభును స్తుతిస్తూ ప్రభు మీద ఆధారపడి ప్రభునందు నిరీక్షణ కలిగి జీవిస్తున్నారు. వారందరి కొరకు ఆయన ఏర్పాటు చేసిన పట్టణాన్ని పిల్లరా ఈ వాగ్దానము చూపిస్తుంది. అంత మాత్రమే కాకుండా దేవుడు ప్రజలందరికీ అబ్రహాము ఒక ఆదర్శంగా ఉన్నాడు. ఎందుకంటే పిల్లరా ఆయన ముందు వెళ్తూ ప్రభు అడుగుజాడలు వెంబడిస్తూ ప్రభు యొక్క అడుగు జాడలను వెంబడిస్తూ ప్రభు చెప్పిన మాటకు లోబడి పిల్లరా ఎక్కడ గుడారం ఏమిటి అక్కడ గుడారం వేస్తున్నాడు, ఎక్కడ బలిపీఠ కడమంటే అక్కడ బలిపీఠ కడుతున్నాడు. పిల్లరా చూడండి, ప్రభు ఇచ్చిన ఏ ఆజ్ఞను కూడా ఆయన వ్యక్తిగత జీవితంలో ఆవగింజలో 100వ భాగము కూడా మీరి అవతలకు వెళ్ళినట్లు పిల్లరా చూడండి ఎక్కడ కూడా అబ్రహాము చేయలేదు. అంత మాత్రమే కాకుండా అబ్రహాము దేవుని యొక్క పిల్లరా సన్నిధిలో నిర్లక్ష్యంగా జీవించినట్లు, అవిధేయుడిగా ప్రవర్తించినట్లు పిల్లరా ఎక్కడ కూడా రాయబడలేదు. కాబట్టి దేవుని ప్రజలందరికీ ఒక మాదిరికరమైన వ్యక్తి. ఈరోజు ఎందుకు విశ్వాసులకు తండ్రిగా దేవుని చేత పిలబడుతున్నాడంటే, దేవుని సముఖమందు తనకు ఏర్పరిచిన ఆ విశ్రాంతులను పాల్పంపులు పొందుతున్నాడంటే పిల్లరా ఆయన కలిగి ఉన్న విశ్వాస పరిమాణాన్ని బట్టి ప్రభులో ఒక బలమైన వ్యక్తిగా నిలబడ్డాడు. కాబట్టి పిల్లరా ఎన్ని ఉపద్రవాలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, పిల్లరా ఎన్ని రకాలుగా శోధించబడినా ఆ శోధనలో ప్రభుపక్షంగా ప్రభునందు నిరీక్షణ కలిగి ఆ నిరీక్షణ ద్వారా బలపరచబడుతూ పిల్లరా ముందు సాగాడు. కాబట్టి ఈ దినమున దేవుని ప్రజలందరికీ పిల్లరా ఆదర్శంగా పిల్లరా అబ్రహాము ఉంటున్నాడు. కాబట్టి అంత మాత్రమే కాకుండా పిల్లలు చూడండి, మనం ఈ లోకము గుండా పిల్లరా మన నిజమైన గృహం పిల్లరా అయినా పరలోకానికి ప్రయాణం చేస్తున్నామని మనం గ్రహించాలి. అదేనా అబ్రహాము ఈ లోకము గుండా పిల్లలు చూడండి, ఈ లోకము గుండా పిల్లరా చూడండి నిజమైన గృహం ఈ గృహంలో ఈ లోకం లేదు. కాబట్టి ఈ లోకములో ఈ మనం ఏర్పరచుకున్న ఎంత పిల్లరా మరి విశాల గృహాలు కావచ్చు, లేక విలువైన గృహాలు కావచ్చు,
ఈ గృహాలు ఎంత చక్కగా మనం అమర్చుకోవచ్చు, ఎన్ని రకాలుగా మన ఊహను బట్టి మన ఉద్దేశాలు బట్టి ఎన్ని విధాలుగా మనము మరి ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్నా అవి ఈ లోకం వరకే. కానీ ఈ లోకాన్ని దాటి ఈ అవతలికి రావు. ఎందుకంటే దేవుడు తన కృపను బట్టి మనం ఈ లోకంలో కొన్ని దినాలు జీవించాలి కాబట్టి, ఈ లోకంలో మనం యాత్రికులుగా ఉన్నాం కాబట్టి మన జీవన విధానములో దేవుడు ఉన్నతమైన కృపను బట్టి మనకు తగిన గృహాన్ని ఆయన నివాసానికి అనగా ఆ యాత్రలో విశ్రాంతి తీసుకోవడానికి ఆయన కృపను బట్టి మనకు ఒక గృహాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఈ గృహము శాశ్వతమైనది కాదు. కాబట్టి మనం ఈ లోకములో ఈ లోకం గుండా మన నిజమైన గృహం కొరకు ఆయన నిజమైన గృహం ఆయన పరలోకానికి ప్రయాణిస్తున్నాం. కాబట్టి ఆ ప్రయాణాన్ని మనము గమనించాలి. చాలామంది ఇది నాది అది నాది, నాకు ఇంత ఆస్తుంది అంత ఆస్తుంది, ఇంత ఐశ్వర్యవంతుడు నేను, ఇన్ని 100 ఎకరాలు ఉన్నాయి, ఇన్ని విలువైన గృహాలు ఉన్నాయి, నాకు ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నాకు ఇంత ధనము నేను సంపాదించుకున్నాను అని చెప్పుకునే వాళ్ళు చాలామంది, కొన్ని లక్షల కోట్లు మరి కోట్లకు అధిపతులుగా ఉన్నవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కానీ ఒక దినాన అవి వారికి అంత మాత్రం కూడా సహాయము చెయ్యవు. అవి శాశ్వతం కావు. అవి ఒక దినాన మనము విడవవలసిన పరిస్థితి మన ముందు ఉంటుంది. కాబట్టి పిల్లలు చూడండి, మనం ఈ లోకం గుండా మన నిజమైన గృహమైన పరలోకానికి మనం ఏం చేస్తున్నామంట, ప్రయాణము చేస్తున్నామని మనం గ్రహించాలి. ఈ గ్రహింపు మన పితరుడైన అబ్రహాము ముందే తన జీవితంలో అన్వయించుకున్నాడు. కాబట్టి ప్రభు చెప్పిన ప్రతి మాటకు లోబడుతూ వచ్చాడు, ప్రభు చెప్పిన ప్రతి మాటకు విధేయత చూపిస్తూ వచ్చాడు. అంత మాత్రం కాకుండా మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగాన్ని ఆయన జీవితంలో అన్వయించుకొని ఆ యొక్క వాగ్దానము కొరకు ఆయన నిరీక్షణ కలిగి ఉంటున్నాడు. కాబట్టి పిల్లరా చూడండి, లోకంలో పిల్లలు చూడండి, ఈ జీవితంలో అతడు పిల్లల అంతిమ భద్రత మన కొరకు మనం పిల్లరా మన కొరకు పిల్లరా లేదు. ఇక్కడ ఈ లోకములో అంతిమ భద్రత అనేది ఈ లోకము లేదు. ఈ జీవితంలో అంతిమ భద్రతను మన కొరకు ప్రస్తుత ప్రజల దాన్ని చూచి సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. ఎందుకంటే మనకున్న పరిస్థితులు బట్టి, మనం అనుభవిస్తున్న లేక మనం సంపాదించుకుంటున్న ఈ ఆస్తిని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి మరి మనం సంతోషిస్తూ ఉండొచ్చు, సంతోషిస్తుండొచ్చు. కాబట్టి మనం ఈ జీవితంలో అంతిమ భద్రతను ఈ లోకంలో మనం ఎంత మాత్రం కూడా కోరుకోనకూడదు. ఈ లోకంలో మనకు అంతిమ భద్రత ఎంత మాత్రం కూడా లేదు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు, ఏ క్షణం ఏ ఉపద్రవం వస్తుందో తెలియదు, ఏ క్షణం ఎటువంటి శ్రమ ఎదురవుతుందో మనకు తెలియదు, ఏ సమయంలో ఎటువంటి నష్టం మనకు సంభవిస్తుందో తెలియదు, ఏ సమయంలో ఎటువంటి కష్టం మనకు కలుగుతుందో తెలియదు. కాబట్టి ఈ లోకములో మనం యాత్రము కాబట్టి, ఈ లోకంలో మనం బాటసారులం కాబట్టి, ఈ లోకంలో అంతిమ భద్రత మనం ఎంత మాత్రం కూడా కోరుకొనకూడదు. అది మనకు తగింది కాదు. మన అంతిమ భద్రత మన ప్రభువే. మన అంతిమ భద్రత మన ప్రభు యొక్క సన్నిధిలో మనకు లభిస్తుంది. మన అంతిమ భద్రత ప్రభు మన కొరకు సిద్ధపరిచాడు. కాబట్టి ఈ లోకంలో మనం ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా, ఈ లోకంలో మన ఎన్ని ఆలోచనలు చేసుకున్నా, ఈ లోకంలో మన భద్రత కొరకు ఎన్ని విషయాలను మన పరిగణలోనికి తీసుకున్నా, ఎన్ని విధాలుగా మన భద్రతను మనం రక్షించబడాలి, నేను సజీవునిగా ఉండాలి, నేను సమాధానంగా ఉండాలి అని, నాకేటువంటి నష్టం కలగకూడదని ఎన్ని రకాలుగా మన భద్రత కొరకు మనం ప్రయాసపడినా అదంతా కూడా వ్యర్థమే. కాబట్టి దేవుని యొక్క లేఖనం సెలవుస్తుంది, జీవితంలో అంతిమ భద్రత కొరకు మన కొరకు మనం ఎంత మాత్రం కూడా ఏర్పాటు మనం కోరుకోకూడదు. నాకు ఈ లోకంలో అంతిమ భద్రత కావాలయ్యా, ఆ లోకంలో అంతిమ భద్రత మనం కోరుకోవాలి. కానీ ఈ లోకంలో భద్రత కాదు మనకు కావాల్సింది. ఎందుకంటే ఈ లోక ప్రజలం కాదు మనం.
ఈ లోకం మనకు స్వాస్థ్యం కాదు. ఈ లోకము మనం సజీవులుగా ఉండలేము. ఈ లోకంలో మనం ఎల్లకాలం కూడా ఈ లోకంలో మనం జీవించలేము. ఈ లోకంలో మనం యాత్రికులము, ఈ లోకంలో బాటసారులము. ఈ లోకంలో కొద్ది కాలం మాత్రం మనకు జీవించడానికి ప్రభువారు అవకాశాన్ని ఇచ్చాడు. కొద్ది కాలం మాత్రమే, కొద్ది కాలం మాత్రమే ఈ లోకంలో మనం ఉండడానికి ప్రభువారు మనకు అవకాశాన్ని కల్పించాడు. ఆ కొద్ది కాలం కూడా ప్రభును కలిగి, ప్రభును స్తుతిస్తూ, ప్రభు మీద ఆధారపడి, ప్రభు వైపు చూచి, ప్రభును అనుకొని, ప్రభునందు లక్ష్యము కలిగి, ప్రభునందు విశ్వాసముతో ఆ విధేయతలై, ఆ విధేయత కలిగే ఆ నిరీక్షణ కలిగి ప్రభువును మనం వెంబడించినట్లయితే ప్రభువారు ఆ లోకములో మన కొరకు భద్రతను ఏర్పరుస్తారు. ఆ భద్రత మనం కోరుకోవాలి. కాబట్టి చూడండి, ప్రస్తుత ప్రపంచాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు గురి కాకూడదు. అబ్బో నేను ఈ విధంగా సంపాదించి నేను రక్షించబడతాను, లేకపోతే ఆ విధంగా ప్రయాసపడి రక్షించబడతాను, లేదా ఇక ఈ విషయాన్ని నేర్పరచుకుని నేను రక్షించబడతాను, సంరక్షించబడతాను, లేదా ఇవన్నీ నేను సమకూర్చుకుంటే నాకు భద్రత కలుగుతుంది. ఈరోజు చూడండి పులిరా, మనకంటే ఎంతోమంది ధనికులు, ఎంతోమంది ఘనమైన వారు, ఎన్నో కోట్ల రూపాయలకు అధిపతులుగా ఉన్నవారు, వారి పులిరా చూడండి, ప్రస్తుత ప్రపంచాన్ని చూసి ఆశ్చర్యానికి గురవుతూ పులిరా ఈలోక భద్రతను కోరుకొని తనకు తనను భద్రపరచడానికి, తనను కాపాడడానికి అనేక వ్యక్తులను నియమించుకున్నప్పటికీ వారి ప్రాణాలకు పులిరా గ్యారంటీ లేదు. ఎంతమంది గొప్పవారు తనను కాపాడేవారు తన చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఈ లోకములో వారి ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ఉపద్రవం ఏ విధంగా వస్తుందో తెలియదు, మరణం ఏ వైపు నుంచి వస్తుందో తెలియదు, నష్టం ఏ వైపు నుంచో ఏ విధంగా వస్తుందో తెలియదు, సమస్య ఏ వైపు నుంచి వస్తుందో మనకు తెలియదు. కాబట్టి దేవుని బిడ్డలుగా పిల్లరా, మనం ఈ లోకంలో యాత్రలు మనం గుర్తించాలి. మనం ఈ లోకంలో బాటసారులమని మనం గుర్తించాలి. ఈ లోకం మనకు శాశ్వతం కాదని మనం గుర్తించాలి. కాబట్టి మన పితరుడైన అబ్రహాము ఆ విషయాలు గుర్తించాడు. కాబట్టి పిల్లరా తన జీవన విధానములో పిల్లరా దేవుడు చూడండి దేనికి పిల్లరా నిర్మాణకుడు, శిల్పియు నిర్మాణకుడు అయి ఉన్నాడు. పిల్లరా ఆ పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు ఆయన నిరీక్షణ కలిగి జీవించాడు. ఆయన ఈ లోకంలో ఎలా ఉన్నాడంటే పిల్లరా రాజుల మధ్య చక్రవర్తిగా జీవించిన వ్యక్తి ఆయన. రాజులే అబ్రహామును చూసి భయపడ్డారు. తన దగ్గరున్న 318 మందిని తీసుకెళ్ళి పిల్లరా సొదొమ గొమొర్రా పట్టణాలను లోపర్చుకొని పిల్లరా చూడండి ఆ 100లో ఉన్న విలువైన వస్తువులు తీసుకొని 5 రాజులు వెళ్ళిపోతుంటే పిల్లరా 5 రాజులను 5 రాజ్యాల సైన్యాలను కూడా కేవలము 318 మంది చేత వారిని ఎదుర్కొని వారిని ఓడించి పిల్లరా ఏ వస్తువులైతే సొదొమ గొమొర్రా పట్టణం నుంచి తీసుకుని వెళ్తున్నారో అవన్నీ తీసుకొచ్చి సొదొమ రాజుకు పిల్లరా అప్పగించాడు. రాజులే భయపడ్డారు అబ్రాహాము గురించి చూసి. రాజులను ఓడించిన వ్యక్తి అబ్రాహాము, రాజులతో పోరాడి గెలిచినవాడు అబ్రాహాము. మరి అటువంటి గొప్ప వ్యక్తి, అటువంటి ఉన్నతమైన వ్యక్తి పిల్లరా మరి ఈ లోకంలో తన పిల్లలు చూడండి ఈ లోకంలో తనకు శాశ్వతమైన లోకము కాదని ఆయన ఎంచాడు. కాబట్టి పిల్లరా పరలోక సంబంధమైన శాశ్వతమైన రాజ్యము కొరకు, శాశ్వతమైన పట్టణము కొరకు, బలమైన పునాదులు గల ఆ పట్టణము కొరకు ఆయన ఎదురు చూచాడు. కాబట్టి పిల్లరా దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం, దేవుని పిల్లగా ఉంటున్న మనం చూడండి పిల్లరా ఈ భూమిపై మనల్ని యాత్రలుగాను పరదేశులుగాను మనం భావించుకోవాలి. ఇది మనకు స్వదేశం ఎంత మాత్రము కూడా కాదు. ఈ లోకంలో చాలా దేశాలు ఉన్నవి పిల్లరా. ఆయా దేశాల్లో పౌరసత్వం కలిగిన వారు పిల్లరా ఆ దేశ పౌరులుగా పిలువబడతారు. ఇప్పుడు మనం వెళ్ళి బయట దేశానికి మేము అయ్యా మీ దేశంలో మేము నివాసం చేస్తామంటే వాళ్ళ దగ్గర మనం పర్మిషన్ తీసుకోవాలి. వారు మనకు పర్మిషన్ ఇస్తేనే, వారి జీవితం వారి రాజ్యంలో వారి దేశం నివాసం చేయడానికి అవకాశం ఇస్తేనే మనం ఆ దేశంలో ఉండగలం. వారు అవకాశం ఇవ్వకపోతే మనం ఆ దేశంలో క్షణం కూడా అంత మాత్రం కూడా నిలబడలేము.
కాబట్టి ఈ లోకంలో మనం కూడా ఎలా ఉన్నామంటే పిల్లలు చూడండి, ఈ భూమిపై మనల్ని ప్రభువారు ఎవరు ఉంచారంటే యాత్రులు గాను పరదేశులు గాను పరదేశులుగాను ఉన్నాం. కాబట్టి కనుక మరి పిల్లలు మనం అవధిగా మనం భావించుకొని పిల్లరా చూడండి, నేను ఈ లోకంలో యాత్రికుని బాటసారిని, అంత మాత్రం కాకుండా ఈ దేశం నాకు పరదేశము, ఇది నాకు శాశ్వతమైనది కాదు, ఈ లోకంలో నేను కొడుదలను మాత్రం నాకు అవకాశం ఉందని చెప్పి పిల్లరా ఇది నాకు స్వదేశం ఎంత మాత్రం కాదని మనం భావించాలి. ఇది మనకు నివాసయోగ్యం దేశం కాదు. శాశ్వత కాలం ఈ లోకంలో ఉండడానికి మనకు అవకాశం లేదు. ఇది మనకు స్వదేశం కాదు. పురరా మన స్వదేశము ప్రభునందున్నదే. పురరా ఆ దేశానికి సంబంధించిన వారము. ఈరోజు చూడండి, ఆధార్ కార్డు అని, రేషన్ కార్డు అని, పురరా రకరకాల ఐడి కార్డులు, గుర్తింపు కార్డులు సంపాదించుకుంటూ ఉన్నారు. ఈ లోకం వరకే. వాటిని చూసి చాలామంది పులరా మరి నేను పలానా దేశస్తుని, నేను పలానా ప్రాంతం వాడిని అని చెప్పుకోవడానికి, చూపించుకోవడానికి అవకాశం ఉంది. మరి ప్రభు సన్నిధిలో నేను పరలోక దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు అయినాడు, పునాదులు గల ఆ పట్టణానికి చెందిన వాడినేనని మనకు నిరూపం ఏదంటే, గుర్తింపు ఏదంటే మన విశ్వాసము, మన విధేయత, మన నిరీక్షణ. ఆ విషయాలు మనం కలిగి ఉన్నట్లయితే, వాటిని మన వ్యక్తిగత జీవితంలో కనబరిచినట్లయితే పులరా, వాటిని మనం కలిగి ప్రభుని వెంబడించినట్లయితే పులరా, మన గుర్తింపు ప్రభు సన్నిధిలో, ప్రభు సముఖమందు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇది మనకి ఎంత మాత్రం కూడా స్వదేశం ఎంత మాత్రం కూడా కాదు. మనము పరదేశులము పిల్లరా. కాబట్టి దేవుని యొక్క లేఖనం సరస్సు పిల్లరా, ఇది అన్ని దేశం. కాబట్టి మన యాత్ర ముగింపు శ్రేష్ఠ దేశంలో ఉంటుంది. అది పరలోకపు యెరూషలేము. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం ప్రకారం పిల్లరా చూడండి, ఈ యాత్ర ముగింపు శ్రేష్ఠ దేశముతో అర్థమవుతుంది. అనగా ఈ యాత్ర ముగింపు ఎప్పుడు ముగిస్తుందంటే, మనము ఆ దేశంలో ప్రవేశించినప్పుడు ఈ యాత్ర మనకు ముగింపు. కాబట్టి పిల్లరా చూడండి, ఇది అన్ని దేశము, ఇది మన దేశం కాదు. మన అన్ని దేశములు నివాసం చేస్తూ ఉన్నాం. మనం అన్ని దేశములు మన యాత్రను కొనసాగించుకుంటున్నాం. కాబట్టి దేవుని యొక్క లేఖనాన్ని బట్టి పునరా అది చూడండి, శ్రేష్ఠ దేశము, అది పరలోకపు యెరూషలేము, నూతన యెరూషలేము, నీతితో కూడుకున్న రాజ్యము, సమాధానముతో కూడుకుని నింపబడిన రాజ్యము. అందులో ఏడుపు ఉండదు, అందులో దుఃఖం ఉండదు, అందులో ఆకలి ఉండదు, అందులో దప్పిక ఉండదు, అందులో పగలు ఉండదు, అందులో రాత్రి ఉండదు, అందులో రోగం ఉండదు, అందులో దుఃఖం ఉండదు, అందులో ఎల్లప్పుడూ సంతోషమే. కాబట్టి పిల్లరా చూడండి, మన ప్రభును కలిగి ప్రభునందు మన పితరుడైన అబ్రహాము ఏ విధంగా అయితే విశ్వాసముతో ప్రభుని వెంబడించాడో, మనం ఆ రీతిగా ప్రభుని వెంబడించినట్లయితే ప్రభు తప్పకుండా అట్టి ధన్యతను ప్రభువారు మనకిస్తారు. కాబట్టి పిల్లరా చూడండి, పిల్లరా అసలు దేవుడు మానవులు ఎందుకు పిలవాలి? ఎందుకు పిలవాలి మనల్ని? ఆయనకు అవసరం ఏంటి? అబ్రహామును ఎందుకు పిలిచినట్లు? పిల్లరా ఇస్సాకును ఎందుకు ఏర్పరచుకున్నట్లు? యాకోబుని ఎందుకు లోకం నుండి, పాపం నుండి విడిపించినట్లు? ఎందుకు మానవులు దేవుడు పిలుస్తున్నాడు? ఎందుకు మానవుడు దేవుడు ఎన్నుకుంటున్నాడు? ఎందుకు మానవుల దేవుడు ఏర్పరచుకుంటున్నాడు? ఎందుకు మానవుల పక్షంగా దేవుడు తన ఉన్నతమైన కృపను కుమ్మరిస్తున్నాడు అంటే పిల్లరా చూడండి, ఇక్కడ దేవుని యొక్క లేఖనం సరుస్తుంది. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం పిల్లరా చూడండి, అధ్యాయంలో అబ్రహాము పిలుపునకు పిలవడం తరువాత ఆయన పేరు అబ్రహాముగా మార్చబడింది. ఆదికాండము 17వ అధ్యాయము 5వ వచనములో. కాబట్టి ఆదికాండం 12వ అధ్యాయంలో చూసినట్లయితే, ఆదికాండం 12వ అధ్యాయంలో చూసేది పిల్లరా అధ్యాయులు అబ్రహామును పిలవడం జరిగింది. పిలిచాడు, వాగ్దానం ఇచ్చాడు, బలపరిచాడు, ముందుకు నడిపిస్తూ పిల్లరా అనేక సందర్భాల్లో ఆయనకు ఆలోచన చెప్తూ, ఉపదేశము చేస్తూ పిల్లరా ముందుకు నడిపిస్తూ, అంత మాత్రమే కాకుండా 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయన పేరు మార్చబడింది. అబ్రాము కలవరం, అసమాధానం, అశాంతి, నిస్సాయ స్థితి. కానీ ఎప్పుడైతే అబ్రహాముగా మార్చబడ్డాడో
అనగా రాకుమారుడు, దేవుని కుమారుడుగా అబ్రహాము పిలువబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లరా చూడండి, పిల్లరా మానవులను విమోచించి రక్షించాలని దేవుడు సంకల్పించాడు. మానవులను పిల్లరా చూడండి, మానవులు విమోచించి అనగా దేని నుండి అంట విమోచన అంటే విడిపించడం. దేని నుండి విడిపించాలి? పాపము నుండి విడిపించాలి, లోకము నుండి విడిపించాలి, అవిధేయత నుండి విడిపించాలి, అపవిత్రత నుండి విడిపించాలి, పిల్లరా మరణం నుండి విడిపించాలి. అంత మాత్రమే కాకుండా చూడండి పిల్లలు చూడండి, విమోచించి రక్షించాలని దేవుడు సంకల్పించాడంటే ఆలోచన చేశాడు, ఒక నిర్ణయం చేశాడు ఆయన. కాబట్టి పిల్లలు చూడండి, కాబట్టి దేవుని ప్రత్యక్షత క్రొత్త నిబంధనలో ప్రారంభమైంది. దేవుని యొక్క ప్రత్యక్షత అనగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం ద్వారా క్రొత్త నిబంధనలు ప్రారంభమైంది. కాబట్టి పిల్లరా సమర్పణ పూర్వకమైన విశ్వాసముతో తనను తెలుసుకొని పిల్లరా తనను సేవించే వ్యక్తి కావాలని దేవుడు తలంచాడు. సమర్పణ జీవితముతో అనగా తన్ను తాను పిల్లరా సమర్పణ పూర్వకంగా తన్ను తాను దేవునికి సమర్పించుకొని, తన్ను తాను దేవునికి అప్పగించుకొని, తన్ను తాను దేవునికి పిల్లరా అయ్యా నీ చిత్తము నాయన, అయ్యా నీ చిత్తము నీకు అప్పగించుకున్నాం, నీ చిత్తాన్ని బట్టి నడిపించు నాయన, నీ ఆలోచన బట్టి నడిపించు ప్రభువా, నా సుశక్తము కాదు నాయన, నా సొంత ఆలోచన కాదు ప్రభువా, నా నిర్ణయం కాదు నాయన, నేను ఒట్టివాడను ప్రభువా, అయ్యా నేనేం లేదు, ఏమాత్రము కూడా ఎన్నిక లేని వాడిని ప్రభువా, నీకు అప్పగించుకుంటున్నాను అయ్యా, నీ చిత్తాన్ని బట్టి నీ ఉద్దేశాన్ని బట్టి నన్ను నడిపించు ప్రభు అని చెప్పి ఎవరైతే సమర్పణ పూర్వకముగా విశ్వాసముతో తనను తెలుసుకొని తను సేవించే వ్యక్తి ఉంటారో అటువంటి వ్యక్తులు కావాలని దేవుడు కోరుకున్నాడు. అందుకు దేవుడు మానవుల్ని పిలుస్తున్నాడు. తను సేవించేవారు కావాలి, తనను తానుగా తనకు సమర్పించుకునేవారు కావాలి. ఈరోజు దేవునికి తన్ను తాను సమర్పించుకునేవారు తక్కువైపోయారు. ప్రేరా తనకు తాను సమర్పించుకునేవారు ఎక్కువైపోయారు. కానీ దేవుడు కోరుకున్నది ఏంటంటే పిల్లరా మానవులను విమోచించి రక్షించాలని ఒక ప్రత్యేకమైన సంకల్పం కలిగి ఉన్నాడు. కాబట్టి మానవులను దేవుడు పిలుస్తూ ఉన్నాడు, మానవులు దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. అందుకే అబ్రాహామును పిలిచాడు. ప్రేరా అబ్రాహాము ద్వారా ఈ లోకములో ప్రేరా ఒకప్పుడు ప్రజగా ఉండని మనల్ని కూడా ప్రజలుగా చేసుకొని ప్రేరా తన కృపను విస్తరింపజేసి మనల్ని కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేరా తనను సేవించే వ్యక్తిగా దేవుడు కోరుకున్నాడు. అంత మాత్రమే కూడా ప్రేరా ఆ వ్యక్తి నుండి దేవుడి మార్గాలను తెలుసుకొని ప్రేరా ఉపదేశించే ప్రేరా తన యొక్క ఉపదేశాన్ని అనుసరించే ఒక కుటుంబము కావాలని దేవుడు కోరుకున్నాడు. ఆదికాండము 18వ అధ్యాయము ప్రేరా 19 వచ్చిన ప్రకారము ప్రేరా చూడండి, ఆ వ్యక్తి నుండి ప్రేరా ఆ వ్యక్తి దేవుని నుండి మార్గాలను ప్రేరా తెలుసుకొని దేవుని ఉపదేశాలు పొందుకొని ప్రేరా దేవునికి ఉపదేశాలు పొందుకొని దేవుని యొక్క ఆయనను అనుసరించి జీవించే, ఆయనకు లోబడి ఆయన భయభక్తులు కలిగి ఆయన ఆనుకొని ఆయననే గణపరుస్తూ ఆయననే గురి కలిగి ఆయనే సమస్తమని ఆయనే సర్వమని ప్రేరా ఆయనకు లోబడి ఆయన వెంబడించే కుటుంబము కావాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి ప్రేరా దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం చూడండి, మనం ఆయన్ని సేవించాలి, ఆయన మార్గాలను మనం తెలుసుకొని మనల్ని ఏం చేయాలి, ఆయనకి మనల్ని మనం సమర్పించుకొని ప్రేరా చూడండి ప్రేరా ఆయన అనుసరించే వారిగా మనం జీవించాలి. ఈరోజు మన విశ్వాసాన్ని బట్టి మనం దేవుణ్ణి అనుసరిస్తున్నామా, లోకాన్ని అనుసరిస్తున్నామా? మనకున్న నిరీక్షణ జీవితాన్ని బట్టి ప్రేరా మన ప్రభుని అనుసరిస్తున్నామా, లేక ప్రేరా అవిధేయులమై లోకంలో ఉంటున్న ప్రేరా పాపాన్ని మనం వెంబడిస్తున్నాము? కాబట్టి లేదా అబ్రాహాము చూడండి లేదా దేవుడు ఒక కుటుంబం కావాలి, తన కొరకు నిలబడే కుటుంబం, తనను సేవించే కుటుంబం, తన వాగ్దానాలు పొందుకొని అభివృద్ధి పొందే కుటుంబం, తన సంరక్షణ కలిగి తనను సేవించే కుటుంబము, తన సంరక్షణ కలిగి తన కృపలో బలపరచబడుతూ తన కొరకు నిలబడే కుటుంబము కావాలని దేవుడు
ఆలోచన చేశారు. కాబట్టి అబ్రాహామును లేక మానవుని పిలుస్తున్నంత మాత్రం కాకుండా ఆ కుటుంబం నుండి ఏర్పరచుకున్న జాతి దైవభక్తి లేని పిల్లల ఇతర జాతుల నుండి తనను ప్రత్యేకించుకొని దేవుని ఉపదేశాన్ని అనుసరించేవారు కావాలని కోరుకుంటున్నాడు ప్రభువారు. పిల్లల ఆ కుటుంబము నుండి ఏర్పరచుకొని ఒక పిల్లల ఆ కుటుంబం నుండి అభివృద్ధి పొందిన జాతి, ఆ కుటుంబం నుండి విస్తరించబడుతున్న జాతి, లేక ఆ కుటుంబం నుండి ఉద్భవిస్తున్న ప్రజలు. పిల్లరా ఆ ప్రజలు విధేయత లేని, నిరీక్షణ లేని, పరిశుద్ధత లేని, విశ్వాసం లేని, దేవుడంటే భయభక్తి లేని ఇతర ప్రజల వలె ఉండకుండా తనకు తాను ప్రత్యేకించుకొని, తనకు తాను ప్రభుకు ప్రతిష్ఠించుకొని ప్రభువును గణపరుస్తూ, ప్రభువును మయపరుస్తూ, ప్రభు ఉద్దేశాలు నెరవేర్చే ప్రజలుగా ఉండాలని ప్రభు ఎన్నుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. కాబట్టి ప్రియరా అటువంటి వారు కావాలని ప్రభువారు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియరా దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం, దేవుని ప్రజలుగా ఉంటున్న మనం ఈరోజు సమాజంలో మనం చూసినట్లయితే ప్రియరా అనేక రకాలుగా ప్రభు సన్నిధులు మనం బలీలుగా ఉంటున్నాం. అనేక సందర్భాల్లో మనము నిర్లక్ష్యంగా ప్రియరా మరి నిస్సాస్థితులు ప్రభు సన్నిధిలో అజాగ్రత్త పరులుగా జీవిస్తున్నాం. ప్రభు మనల్ని ఎందుకు పిలిచారంటే చూడండి, మనము దైవభక్తి లేని ఇతరుల వలె ఉండకుండా దేవుని యందు భయభక్తి లేని వారిగా, దేవునికి లోబడేవారిగా, దేవునికి మనల్ని మనం సమర్పించుకొని మనల్ని మనము దేవునికి అప్పగించుకొని ప్రభు చిత్తానికి మనం లోబడి ప్రభునందు గురి కలిగి ప్రభు యొక్క ఉద్దేశాన్ని అనుసరించి జీవించటానికి ప్రభు మనల్ని పిలిచి తన కొరకు ప్రత్యేకించుకున్నాడు. కాబట్టి ఇలాంటి ఈ ప్రజల నుండి స్త్రీ సంతానముగా దేవుడు వాగ్దానం చేసిన యేసుక్రీస్తు వారు ఆదికాండము 3:18 ప్రకారము ఈ ప్రజల నుండి దేవుడు వాగ్దానం చేసిన ప్రజల నుండి స్త్రీ సంతానముగా పుట్టిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న తన ప్రజల కొరకు, ఈ లోకంలో ఉన్న తన ప్రజలు అనగా తన కొరకు ప్రతిష్ఠించుకున్న ప్రజలు, లేక తన కొరకు ఏర్పరచుకున్న ప్రజలు, తన కొరకు ప్రత్యేకించుకున్న ప్రజలు, తన అనాది కాలానికంటే ముందుగానే ఆయన ఏర్పరచుకున్న ప్రణాళికలు ఎంతమంది అయితే ఉంటున్నారో, ఎందరినైతే ఏర్పరచుకున్నారో, ఏ ప్రజలనైతే ఆయన నిర్ణయించుకున్నారో వారందరినీ తిరిగి తన కొరకు ప్రత్యేకించుకోవటానికి, తన సన్నిధికి పిలవటానికి, తన కృపలో బలపరచడానికి, తన యొక్క విమోచన సంరక్షణ అనుగ్రహించి ఆ విమోచన విమోచనలో వారిని బలపరిచి రక్షణ ఇచ్చి ఆ రక్షణ మార్గంలో ముందుకు నడిపించడానికి స్త్రీ సంతానముగా 2000 సంవత్సరాల క్రితం ప్రభువారు ఈ లోకానికి ఆయన వచ్చాడు. అది సృష్టిలోనే మొదటగానే అనగా ఆదికాండము 3:15 వచనంలో ప్రభువారు వాగ్దానం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అబ్రాహామునకు వచ్చిన పిలుపు తన దేశము నుండి, బంధువుల నుండి, అతని ఇంటి నుండి బయటికి రావాలని దేవుడు ఆయన పిలిచాడు. ఆదికాండం 12:1 అయ్యా నీ ఇంటిని వదిలిపెట్టు, నీ ఊరు వదిలిపెట్టు. ఆయన ఊరి పేరే ఊరు. ఆ ఊరు వదిలిపెట్టు, ఆ ఇంటి వదిలిపెట్టు, రక్త సంబంధం వదిలిపెట్టు, స్నేహితులు వదిలిపెట్టు, సమస్తం వదిలిపెట్టి నువ్వు నేను చూపించే ప్రాంతానికి రమ్మని చెప్పాడు. అంత మాత్రమే కాకుండా తనకు వేరు చేసుకోవడం ద్వారా అతడు భూమి మీద పరదేశిగా యాత్రగా జీవించాలన్న సంగతి అందులో ఆ వాగ్దానంలో లేక అతని యొక్క నిర్ణయంలో ఇమిడి ఉన్నది. ఎందుకంటే దేవుడు ఆయన పిలిచాడు బయటికి రమ్మని దేవుడు పిలిచినప్పుడు దేవుడు బయటికి రమ్మని ఆయన పిలిచినప్పుడు, ఆయన బయటకు వస్తున్నప్పుడు ఆయన వేసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే, నేను ఈ లోకానికి వేరే ఉండాలి. నేను బయటకు వస్తాను కాబట్టి నా బంధువులతో, నా స్నేహితులతో, నా రక్త సంబంధికులతో, నా ఊరితో, నా ప్రాంతంలో నాకు ఎటువంటి సంబంధం లేదు. నన్ను ఎవరైతే పిలిచారో ఆయనతో మాత్రమే నాకు సంబంధము, ఆయనతో మాత్రమే సాన్నిధ్యము, ఆయన సహవాసంలో నేను ఉండాలి, ఆయనకి నేను లోబడాలి, ఆయనకి నేను విధేయత చూపించాలి, ఆయన మాట మాత్రమే నేను వినాలి అని ఏం చేశాడు తనను వేరు చేసుకోవడం ద్వారా అతను భూమి మీద పరదేశిగాను యాత్రిగా ఉన్నానని ఆయన ఆ సంగతిని లేక ఆ యొక్క ప్రత్యేకమైన సందర్భములో ఈ విషయము మిళితమై ఉన్నది.
కాబట్టి ప్రియరా మాత్రం కాకుండా చూడండి ప్రియరా, దేవుడు తన ప్రజలు జీవితాల పట్ల తన ఉద్దేశం నెరవేర్పుకు ఆటంకంగా ఉన్న ప్రతి వాటి నుండి ప్రియరా అబ్రహాము తనను తాను ప్రత్యేకించుకున్న ప్రియరా తన ప్రజలను ఆయన విడిపిస్తూ వస్తున్నాడు. కాబట్టి చూడండి పిల్లరా, దేవుడు తన ప్రజలు భూమి మీద పట్ల తన ఉద్దేశము నెరవేర్చుకున్నటకు ఆటంకంగా ఉన్న ప్రతి వాటి నుండి అబ్రహాం మాత్రమే కాదు, మనము కూడా మనకు దేవునికి ఏదైతే ఆటంకంగా ఉంటున్నావో, మనకు దేవుని దగ్గర రావడానికి ఏవైతే అభ్యంతరపరుస్తున్నావో ప్రియరా, వాటన్నిటి మనము కూడా మన పితరుడు అబ్రహాము ఏ విధంగా అయితే విడిచిపెట్టి తను ప్రభుకు ప్రత్యేకించుకున్నాడు, మనం ఆ రీతిగా మనము కూడా ప్రత్యేకించుకోవాలి, మనము కూడా ప్రతిష్ఠించుకోవాలి. ప్రియరా అది మాత్రమే కాకుండా ప్రత్యేకించుకున్నట్టు పిల్లరా ముఖ్యమైన సిద్ధాంతాన్ని అతనిలో ప్రభువారు స్థాపిస్తున్నాడు. ఏంటంటే ఆటంకంగా ఉన్న ప్రతి వాటి నుండి ప్రభు పిలిచాడు కాబట్టి, ప్రభు ఏర్పరిచాడు కాబట్టి, ప్రభు ప్రత్యేకించాడు కాబట్టి, ప్రభు ఆయన బయటికి పిలిచాడు కాబట్టి, ఆ పిలుపుకి తగిన జీవితంలో ఆయన ప్రభుని వెంబడించడానికి మధ్య ఉన్న ఆటంకాలు ఏవైతే ఉన్నావో అవన్నిటిని కూడా తన్ను తాను విడిపించుకొని ప్రభుని వెంబడిస్తూ ప్రభు కొరకు ప్రత్యేకించుకోవాలన్న ముఖ్యమైన సిద్ధాంతాన్ని అతనిలో ప్రభువారు స్థాపిస్తున్నాడు. ప్రియరా, ఆ సిద్ధాంతంలోనికి, ఆ నిర్ణయంలోనికి, ఆ ఏర్పాటులోనికి ప్రియరా అటువంటి ఒక ప్రత్యేకమైన నిర్ణయాన్ని, ఒక ప్రత్యేకమైన ప్రతిష్ఠిత జీవితాన్ని అబ్రహాము కలిగి ఉన్నాడు. కాబట్టి పునాదులు గల ఆ పట్టణము కొరకు ఆయన ప్రియరా ఎదురు చూచాడు. కాబట్టి ప్రియరా దేవుని బిడ్డలుగా ఉంటుంది మనం, దేవుని పిల్లగా ఉంటుంది మనం. పిల్లలు చూడండి ప్రియరా, దేవుడు అబ్రహామునకు ఒక దేశాన్ని, అతని సంతతి ద్వారా గొప్ప జాతిని, భూమి నుండి సమస్త ప్రియరా జాతులను ప్రభావితం చేసే ఆశీర్వాదాన్ని, వాగ్దానాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. 12వ అధ్యాయము ఆదికాండము 12వ అధ్యాయము ప్రియరా 2-3 వచనాలలో ప్రియరా చూడండి, ఈ భూమి మీద ఉన్న అబ్రహాము ద్వారా అబ్రహాము యొక్క సంతతి ద్వారా ఈ భూమి మీద ఉన్న ప్రజలందరినీ కూడా ప్రభావితము చేసే చూడండి ప్రభావితం చేసి ఆశీర్వాదానికి వారసత్వాన్ని సంపాదించుకున్న ఒక జనాంగముగా అబ్రహామును తీర్చిదిద్దుతున్నాడు. అబ్రహాము పిలిచినప్పుడు అక్కడే 70 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహామును పిలిచాడు. కాబట్టి ఆయనతో ఉన్నవారు ఎవరు? అబ్రహాము, శారాయి, తర్వాత లోతు ఆయన పనివారు. కాబట్టి చూడండి, అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము ద్వారా ఒక దేశాన్ని, ఒక ప్రత్యేకమైన దేశాన్ని, ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని, ఆ జనాంగం ఎలాంటి భూమి మీద ఉన్న జనాంగాలన్నిటికీ అనగా ఎన్ని జాతులు ఉంటున్నో, ఎన్ని జనాంగాలు ఉన్నో వాటన్నిటిని కూడా ప్రభావితం చేయగలిగిన లేక ఆశీర్వాదానికి వారసత్వాన్ని కలిగిన ఒక ప్రత్యేకమైన జనాంగానికి జనాంగాన్ని ఆ యొక్క జనాంగానికి మూల పురుషుడిగా లేక వాగ్దానం పొందినవాడుగా అబ్రహాము ఉంటున్నాడు. కాబట్టి చూడండి, ఆ దేవుడు అబ్రహాము పిలిచినప్పుడు ఏదో ఉట్టికేం పిలవలేదు. ఆయన ఇప్పుడు మనం అనుకున్నా దేవుడు మనల్ని ఎందుకు పిలవాలి అంటే, ఇక విషయాలన్నీ కూడా ఆ పిలుపులో దేవుడు పొందుపరిచాడు. ఆ పిలుపులో ఇవన్నీ కూడా మిళితమై ఉన్నాయి. ఈ మిళితమైన ఇవన్నీ కూడా నెరవేర్పులోనికి రావాలంటే మనం ఆ వాగ్దానానికి లోబడాలి, అనగా ఆ పిలుపుకు లోబడాలి. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం చూడండి, ఈ వాగ్దానంలోని చిన్న అంశం క్రీస్తు సువార్త ప్రకటన ద్వారా నెరవేరింది. క్రొత్త నిబంధన స్పష్టంగా బోధిస్తుంది. అపొస్తలుల కార్యము 3వ అధ్యాయం 25వ వచనం ప్రకారము చూసినట్లయితే ఈ వాగ్దానంలోని చివరి అంశము
ఈ వాగ్దానంలోని చివరి అంశము ప్రియరా, చివరి అంశము క్రీస్తు సువార్త ప్రకటన ద్వారా ఈ లోకములో నెరవేరింది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ పిలుపులో ఇన్ని విషయాలు మిళితమైనాయి. మనం ఆ మాటకు లోబడాలి, మనం ప్రత్యేకించుకోవాలి. ఆ పిలుపులో మనం యాత్రికులము, ఈ లోకంలో పరదేశం ఎందుకు ఆలోచన చేసుకోవాలి. అంత మాత్రం ఈ దేశం నా స్వదేశం కాదని మనం తీర్మానం చేసుకోవాలి. అనగా ఈ దేశానికి నేను సంబంధించిన వాడిని కాదు, నా దేశం వేరే ఉంది అని ఇప్పుడు ఒక చక్కటి తీర్మానం మనం చేసుకోవాలి. అంత మాత్రమే కాకుండా పిల్లలు చూడండి, పిల్లరా మన విశ్వాసాన్ని బట్టి, మన పరిశుద్ధ జీవితాన్ని బట్టి, మన నిరీక్షణ జీవితాన్ని బట్టి, మన విధేయతను బట్టి మన చుట్టూ వారిని మనం ప్రభావితము చేయగలగాలి. ఈరోజు మన సమాజంలో చూస్తే ఒక నీతిమంతుడు సమాజాన్ని అనగా ప్రభువుని కలిగిన వ్యక్తి సమాజాన్ని ప్రభావితము చేస్తున్నాడో చేయలేదు గమనించలేము. కానీ ప్రియరా ఒక అన్యుడైన వ్యక్తి, ఒక లోకంలో ఉన్న వ్యక్తి సమాజాన్ని ప్రభావితం చేయగలుగుతున్నాడు. కాబట్టి ప్రియరా మనం సమాజాన్ని ప్రభావితం చేయటానికి అనగా సమాజాన్ని మన చుట్టూన్న ప్రజలను ప్రభావితము చేసి ఆ ప్రభు వైపు తిప్పడానికి ప్రభువారు మనల్ని పిలిచాడు, ప్రత్యేకించుకున్నాడు. కాబట్టి మూడవ వచనం చూసినట్లయితే, అంతేగాక అబ్రహామునకు పిలిచిన పిలుపులో భూ సంబంధమైన దేశమే కాక పరలోక సంబంధమైన దేశము కూడా కలిసి ఉన్నది అని అన్నాడు. పాలు తేలు ప్రవహించే దేశానికి స్వాస్థ్యంగా ఇస్తా అన్నాడు. ఇగో నీ సంతతికి పాలు తేలు ప్రవహించే దేశాన్ని ఇస్తాడు. అబ్రహాముకు పిల్లలు లేనప్పుడు గుడారంలో నుండి బయటికి తీసుకొచ్చి ఆకాశం వైపు చూపించి, ఇదిగో నీ చేతనైతే ఆకాశం వైపు ఆకాశం నక్షత్రాలు లెక్కబెట్టు అన్నాడు. అబ్రహాము లెక్క పెట్టాడు, ఏ మానవుడు లెక్కలే పెట్టలేడు. సరే ఒక గుప్పుడు ఇసుకరేవు తీసుకొని నీతో అయితే ఈ ఇసుకరేవుని లెక్క పెట్టమన్నాడు. అవి కూడా లెక్క పెట్టలేవు. ఎందుకంటే ఇగో నీ సంతానాన్ని ఇంత గొప్పగా, ఇంత విశాలంగా, ఇంత ఇంత ఇన్ని రకాలుగా నేను అభివృద్ధి చేయిస్తానన్నాడు దేవుడు. వృద్ధి చెందిస్తానన్నాడు దేవుడు తన సంతానాన్ని. ఆ సంతానానికి ఏ దేశం ఇస్తాడంట? ఈ అబ్రహాము ఏ దేశంలో అయితే పరదేశిగా ఉన్నాడో, ఏ దేశంలో అయితే ఏ దేశంలో అయితే స్వదేశంగా ఎంచుకోలేదో, ఏ దేశంలో అయితే యాత్రగా జీవించాడో, ఏ దేశంలో అయితే సంచారం చేశాడో ఆ దేశము పాలు తేలు దేశంగా మార్చి అబ్రహాము జీవించి అబ్రహాము ఆ దేశంలో సంచరించినప్పుడు ఆ దేశం ఎడారిగా ఉన్నది. కానీ రానున్న తరాల్లో, రానున్న కాలంలో ఆ దేశాన్ని దేవుడు ఎలాగ మారుస్తాడంటే పాలు తేలు ప్రవహించే దేశముగా మార్చి ఆ మార్చబడిన దేశాన్ని నీ సంతతికి మాత్రమే ఇస్తా అన్నాడు స్వాస్థ్యంగా. కాబట్టి పిల్లరా చూడండి, అనగా ఆ వాగ్దానంలో ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదమే కాకుండా, ఈ భూలోక సంబంధమైన దేశమే కాకుండా పిల్లరా ఆ ఆశీర్వాదంలో పరలోక సంబంధమైన దేశం ఉంది, పరలోక సంబంధమైన ఆశీర్వాదం కూడా. దాని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అతని దర్శనము చూడండి, అది మాత్రం కాకుండా అతని దర్శనము అతని అంతిమ గృహము. మన దర్శనం అనగా మన గురి, మన అంతిమ గృహం, మనకి చివరి అనగా మనం పొందబోయే మన నివాసానికి యోగ్యమైన ఏ గృహాన్ని అయితే మనం ఎన్నుకున్నామో ఆ గృహం మీద మన దృష్టి ఉండాలి. ఆ గృహం మీద మన దృష్టి ఉన్నప్పుడే, ఆ గృహాన్ని మనం ఎన్నుకున్నప్పుడే, ఆ గృహం వైపే మనం చూసినప్పుడే చూడండి మన విశ్వాసాన్ని మనం కాపాడుకోగలము. మన విశ్వాసాన్ని మన విశ్వాసంలో మన బలవంతులుగా ఉండగలం. కాబట్టి చూడండి, ఈ భూమి మీద కాక పరలోకములోని మనకు నిత్యమైన నివాసయోగ్యమైన సమాధానకరమైన గృహం ఉంటుంది. ఈ లోకంలో కాదు. ఈ లోకములో ఈ లోక దర్శనము మన యొక్క ఆదిన అబ్రహాము అతని దర్శనం ఏంటంట, అతని అంతిమ గృహము. అనగా దేవుడు దేనికైతే నిర్మాణకుడు, శిల్పాకారుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము ఆయన దర్శనమైనది. ఆ పట్టణానికి నేను వెళ్ళాలి. కాబట్టి చూడండి, అంత మాత్రం కాకుండా ఆ పట్టణం కొరకు ఆయన నిరీక్ష కలిగి ఉన్నాడు. అంత మాత్రం కాకుండా ఆ నగర నిర్మాత, దాని రూపశిల్పి దేవుడేనని భావం ఉంది.
దాని రూపొల్పి, దానికి ఆర్కిటెక్ట్, దానికి ఇంజనీర్. ప్రియరా, సమస్తము ఆ సర్వోన్నతుల దేవుడే. ఆయన ఉద్దేశాన్ని బట్టి ఆ పట్టణము నిర్ణయించబడి, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన కపడం లేదు కాబట్టి ప్రియరా పరిశుద్ధతను వస్త్రములు ధరించుకున్నవాడు కాబట్టి ఆ దేశానికి పెట్టబడిన పేరు అంటే పరిశుద్ధ పట్టణము, పరలోకపు పరిశుద్ధ పట్టణం అని ఆ దేశానికి, ఆ పట్టణానికి పేరు పెట్టబడింది. కాబట్టి ఆ పరిశుద్ధ పట్టణానికి మనం చేరాలంటే ఇదిగో ఈ పిలుపులో దాగి ఉన్న ఈ విషయాలన్నీ కూడా మన వ్యక్తిగత జీవితంలో మనం అన్వయించుకోవాలి. ఈ విషయాలు కలిగి మనం జీవించాలి పిల్లరా. కాబట్టి అంత మాత్రమే కాకుండా పిల్లలు చూడండి, అబ్రాహాము ఇంకా పిల్లరా ఇక నుండి నీతిలో, ఆనందముతో, సమాధానముతో, శాశ్వతమైన దేవునితో నివసించే పరలోక దేవుని పిల్లరా, పరలోక దేవుని పిల్లరా దేవుని కోరుతున్నాడు. కాబట్టి దాని కొరకే వెతికాడు. కాబట్టి ఈ లోకములో నాకు అన్నీ ఉన్నాయి, అన్నీ ఇచ్చావు, ఆయనకి ఏది కూడా కొదవలేదు కదా. ఒక పిల్లరా ముందుగా చెప్పే కదా, రాజుల మీద చక్రవర్తిగా నిలబడిన వ్యక్తి, చక్రవర్తిగా జీవించిన వ్యక్తి, ఆయన జీవితంలో ఏ కొదువు అనేది లేదు, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. కానీ పిల్లరా ఆయన ఎలా ఉండంటే పిల్లరా అబ్రాహాము ఇక ఆయన ఆనందముతోనూ పిల్లరా సమాధానముతోనూ శాశ్వతమైన దేవునితో నివసించే పిల్లరా పరలోకపు దేవుని పిల్లరా దేవుని కోరుతున్నాడు. ఆయన కొరకు ఆయన వెతికాడు. కాబట్టి మనం కూడా పిల్లరా దేవుని కోరుకోవాలి. మన నీతిని, మన సమాధానమును, మన ఆదరణను, మన సంతోషాన్ని ప్రభులో ఉన్నవి, ఈ లోకంలో కాదు. మన సంతోషమైనను, మన రక్షణైనను, మన సమాధానమైనను, మన ఆదరణైనను పిల్లరా మన ఆశీర్వాదమైనను మన ప్రభువే. కాబట్టి మన ప్రభుని మనం వెతకాలి. ప్రభు మీదే మనము పిల్లరా గురి కలిగి ఉండాలి. పిల్లరా దాని కొరకు మనం వెతకాలి, ఆ ప్రభు కొరకు ఎదగాలి, ఆ ప్రభు మీద మనం ఆధారపడాలి. ఆ ప్రభులోనే నా సమస్తమని పిల్లరా ఒక చక్కటి తీర్మానము మనం కలిగి ఉండాలి. కాబట్టి పిల్లరా అబ్రాహాము అవునికలు అదేవిధంగా 4వ విషయం చూస్తే అబ్రాహాము పిలుపులో వాగ్దానముతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయి. ఏం బాధ్యతలు అంటే అవి ఆ వాగ్దానంతో కూడుకున్న బాధ్యతలు. అబ్రాహాము పిలుపులో వాగ్దానంతో కూడుకున్న బాధ్యతలు కూడా ఏంటంటే అవి చిన్నప్పుడు దేవుడు అబ్రాహామునకు వాగ్దానం చేసిన వాటిని అతడు పొందాలంటే అతనితో ఆయనకు విధేయత, వ్యక్తిగత సమర్పణ ఉండాలి. బాధ్యత, మన బాధ్యత ఏంటంటే చూడండి, ఆ అబ్రాహాము ఆ వాగ్దానం పొందాలంటే వ్యక్తిగత సంబంధమైన విధేయత, వ్యక్తిగత సంబంధమైన సమర్పణ ఉండాలి. అంటే దేవునికి సమర్పించుకోవాలి. మనం ప్రభుకు సమర్పించుకొని ప్రభు మీద మనం ఆధారపడి నీ చిత్తము నాయన, అయ్యా నీ చిత్తానికి అప్పగించుకుంటున్నాను ప్రభువా, అయ్యా నీ ఏర్పాటు బట్టి నన్ను నడిపించు నాయన, అయ్యా నీ ఆలోచన బట్టి బలపరచు ప్రభువా, అయ్యా నీ ఉపదేశాన్ని బట్టి నన్ను ముందుకు నడిపించు నాయన, నాకు సహాయం చేయ ప్రభువా, ఇదిగో నీ చిత్తానికి అప్పగించుకుంటున్నాను ప్రభువా, నీ చిత్తాన్ని బట్టి అయ్యా నన్ను ప్రోత్సహించు ప్రభు అని ప్రభుకు మనల్ని మనము అప్పగించుకోవాలి. అబ్రాహాము దేవుని చిత్తానికి అప్పగించుకున్నాం. దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు కాబట్టి తనకున్న ఒక్కగానొక కుమారుని బలిగై దేవుడు అబ్రాహామును శోధించడానికి తీర్మానించుకొని భూమి మీదకి వచ్చి నీకున్న ఒక్కగానొక కుమారునికి బలిగా అర్పించమంటే పిల్లరా దేవుడికి ఇచ్చిన మాట నెరవేర్చడానికి అనగా పిల్లరా తన కుమారుని కూడా బలిగా ఇవ్వటానికి ఆయన వెనకడుగు వేయలేదు. ఆయన నిరీక్షణ ఏంటంటే, ఆయన విశ్వాసం ఏంటంటే ఇచ్చినవాడు ఆయనే, ఇచ్చినవాడు తిరిగి తీసుకుంటాడా? 30 సంవత్సరాలను పరిశోధించి నాకు ఇచ్చాడు. ఈ 30 సంవత్సరాల నా విశ్వాస జీవితంలో, ఈ 30 సంవత్సరాల వ్యక్తిగత సమర్పణ జీవితంలో, ఈ 30 సంవత్సరాల విధేయత కూడుకున్న నిరీక్షణ జీవితంలో నేను ఆయన వెంబడించినప్పుడు ఆయన నా విశ్వాసాన్ని బట్టి విధేయతతో కూడుకున్న నిరీక్షణ జీవితాన్ని ఆయన మెచ్చి ఆయన వాగ్దాన్ని నాకు నెరవేర్చి ఇచ్చినవాడు ఆయనే కాబట్టి ఆయన తిరిగి తీసుకుంటాడా? లేదు, ఆయన తప్పకుండా నాకు ఇస్తాడు అనే సమర్పణ కలిగి, తీర్మానం కలిగి పిల్లరా దేవుడికి ఇచ్చిన మరలా నాకు ఇస్తాడని సమర్పణ కలిగి తనకున్న ఒక్కగానొక కుమారుని కూడా ఇవ్వటానికి ఆయన వెనకడుగు వేయలేదు. కాబట్టి ఆయన దేవునికి ఇష్టడుగైన వ్యక్తిగా
ఇష్టలేని వ్యక్తిగా జీవించాడు. అంత మాత్రం కాదు, అబ్రహాము దేవునికి స్నేహితునిగా పిలవబడ్డాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేసే వివిధ సందర్భంలో దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు, పిల్లరా అబ్రహాము దేవునికి పిల్లరా చూడండి పిల్లరా, మరి ఆయనకు ఒక విశ్రాంతినిచ్చి ఆయన గృహాన్ని తీసుకెళ్ళి ఆతిథ్యం ఇచ్చి, పిల్లరా ఆయన తన ఇంటి చేర్చుకొని ఆయనకు ఆతిథ్యం ఇచ్చి సాయంకాల సమయంలో వెళ్తున్న సందర్భంలో దేవుడు పిల్లలు ఆయన వేసుకున్నామంటే, భూమి మీద నా స్నేహితుడు ఉన్నాడు కదా, అబ్రహాము ఉన్నాడు కదా, మరి ఈ విషయం నా స్నేహితుడికి నేను ఎందుకు దాచాలి, ఈ విషయం నా స్నేహితులతో నేను పంచుకుంటాను అని చెప్పి అబ్రహాము దగ్గరికి వచ్చి ఆ విషయాల్ని సొదొమ గొమొర్రా పట్టణం గురించిన ఆ విషయాలను అబ్రహాముతో సంభాషణ చేస్తూ ఉన్నాడు. అవును పిల్లరా, మన సమర్పణ చక్కగా ఉంటే, మన సమర్పణ దేవుడితో కరెక్ట్గా ఉంటే పిల్లరా, మనం కూడా అబ్రహాములే దేవునికి మన స్నేహితులుగా ఉంటాం, ప్రేమైన వారుగా ఉంటాం. పిల్లరా అనగా దేవునికిని అనగా మానవుడైన అబ్రహామునకును పిల్లరా దాపరికం అనేది ఏది లేకుండదు కదా. కాబట్టి మన మనసు దగ్గర అనేక విషయాలు దాస్తూ ఉంటాం, కానీ దేవుడు అబ్రహాము దగ్గర ఏ విషయాన్ని దాచలేదు. అసలు పిల్లరా ఆ పాపము పిల్లరా చూసి దేవుడు ఎంతగానో సంతాపడ్డాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు చదువుతున్న ఆ యొక్క పాప సహితమైన క్రియలు చూసి దేవుడు ఎంతగానో సంతాపడ్డాడు, నొచ్చుకున్నాడు మనసులో. ఆయన చేయదలిచే డైరెక్ట్ చేయొచ్చు, కానీ పిల్లరా ఆ విషయాలు కూడా తీసుకొచ్చి తన స్నేహితుని అబ్రహాముతో దేవుడు పంచుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఎందుకంటే చూడండి పిల్లరా, అబ్రహాము వాగ్దానము చేసిన వాటిని అతడు పిల్లరా పొందాలంటే ఆయనతో కూడా కావాల్సిన పిల్లరా చూడండి విధేయత, వ్యక్తిగత సమర్పణ, వ్యక్తిగత జీవితం చక్కగా ఉన్నది. కాబట్టి పిల్లరా దేవుడు ఆ విషయాలు ఆయనతో పంచుకుంటూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా చూడండి, ఆయన బిడ్డలుగా ఉంటున్న మనం, ఆయన ప్రజలుగా ఉంటున్న మనం, పిల్లరా ఆయన రాజ్య వారసులుగా ఉంటుంది మనం. ఏ విషయంలో కూడా మనము వెనకడుగు వేసేవారు ఉండకూడదు. ఎందుకంటే దేవునితో మన సమర్పణ చక్కగా ఉండాలి, దేవునితో మన విధేయత సరి అయిందిగా ఉండాలి, మన విశ్వాసము పిల్లరా మనం దేవుని కలిగి ప్రభువును అనుక్షణము కూడా గమనించేవారిగా మనం ఉండాలి. కాబట్టి పిల్లరా విధేయత సమర్పణ అంటే దేవుడు చేసిన వాగ్దానాలు మానవరీత్యా అసంభవాలుగా కనిపించినా పిల్లరా దేవుడు వాటిపై నమ్మకము వాటిపై మనకు నమ్మకం కలుగుతుంది, మనకు అసంభవాలు. ఎందుకంటే దేవుడు చేసిన సమర్పణ పిల్లరా విధేయత సమర్పణ అంటే దేవుడు చేసిన వాగ్దానాలు మానవరీత్యా మనుషులుగా పిల్లరా ఒక శరీర ఆకారంలో ఉన్న మనకు అసాధ్యాలే, ఇవి జరుగుతాయా? ఎందుకంటే పిల్లరా అబ్రహాము కూడా సందేహించాడు సందర్భంలో. పిల్లరా తన కుమారుడు విషయంలో సంతాన విషయంలో దేవుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ రాత్రికాల సమయంలో దేవుడు ఆయనతో మాట్లాడుతున్న సందర్భంలో పిల్లరా అందరం చాలా సందేహించి అనుకుంటాం, కానీ అంతకంటే ముందుగానే పిల్లరా అబ్రహాం గారు సందేహించారు. ఒకవేళ తనకున్న స్థితిని బట్టి, ఎందుకంటే 100 సంవత్సరాల పండు ముసలి, తన స్థితిని బట్టి, తన పరిస్థితులు బట్టి ఆయన ఆ విధంగా, లేకపోతే ప్రభు ఇచ్చిన వాగ్దానంలో ఆ వాగ్దానపు పిల్లరా వెలుగులో పిల్లరా చూడండి తన్ను ఆయన సంతోషిస్తూ ఆనందిస్తూ ఆ సంతోషంలో ఆ ఆనందములో పిల్లరా మరి ఆయన ఆందోళన పడి ఉండొచ్చు. కాబట్టి పిల్లరా చూడండి మానవరీత్యా సంభవాలే, కానీ చూడండి పిల్లరా దేవుని వాక్యపై నమ్మకము పిల్లరా ఉంచడము. పిల్లరా ఆదికాండము 15వ అధ్యాయము మొదటి 6 వచనాలు, అదేవిధంగా ఆదికాండం 18వ అధ్యాయము పిల్లరా 10 నుండి 14 వచనాలు. ఇప్పుడు ఈ వచనాలు చూసినట్లయితే పిల్లరా అవన్నీ కూడా మనకు పిల్లరా నమ్మకం ఉంచడము ద్వారా, విశ్వాసం కలిగి ఉండడం ద్వారా మనం వాటిని పొందుకోగలుగుతాం. అది మాత్రమే కాకుండా తన ఇంటిని విడిచిపెట్టమన్న దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు అబ్రహాము. మనమైతే అయ్యా అదేందయ్యా నన్ను విడిచిపెట్టమంటావు, నేను ఎక్కడ రమ్మంటావు, ఎక్కడ వెళ్ళమంటావు, ఏ విధంగా ఉండమంటావు, ఇక్కడ నుండి ఏదో రకంగా బ్రతకొచ్చు అని ఏదో రకరకాల సాకులు చెప్పేవాళ్ళం. కానీ దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము మరొక మాట మాట్లాడకుండా పిల్లరా
తను ఆ మాటకు ఆయన లోబడ్డాడు. నీతియుక్తమైన జీవితము జీవించేందుకు నిజమైన పట్టుదల చూడండి, నిజమైన పట్టుదల అబ్రహాములో ఉంది. నీతియుక్తమైన జీవితం జీవించడానికి అబ్రహాం పట్టుదల కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా 5వ వచనం చూసినట్లయితే అబ్రహామునకు వచ్చిన వాగ్దానము దేవుని వాగ్దానము ఆశీర్వాదము భౌతికంగా ఆయన సంతతికి విశ్వసించిన యూదులకు అనగా అందరికీ అంత మాత్రమే కాకుండా అబ్రహాముకు సంతతికిని మాత్రమే కాక అబ్రహాముకు నిజమైన సంతానమైన యేసుక్రీస్తు కూడా ఈ యొక్క వాగ్దానము మరి వర్తిస్తుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు చూసినట్లయితే ఈ మాటలు మనము గ్రహించగలము. కాబట్టి ఈ వాగ్దానం పిల్లలు చూడండి, అబ్రహాముకు వచ్చిన వాగ్దానము ఆశీర్వాదము భౌతికంగా ఆయన సంతతికి లేక అనగా ఆయన ఆయన ద్వారా వచ్చిన ఆ 12 గోత్రాల వరకే మాత్రమే కాదు, ఆయన ద్వారా వచ్చిన ఆయన నుండి వచ్చిన చూడండి నిజమైన అబ్రహాముకు నిజమైన సంతానంగా పిలువబడుతున్న యేసుక్రీస్తు ద్వారా ఆ యేసుక్రీస్తుకును ఆయన ద్వారా మనకును ఈ యొక్క వాగ్దానము మరి వాగ్దానం మనము కూడా మరి మనకు కూడా వర్తిస్తుంది. అబ్రహాముకు ఒక్కడికే కాదు, లేక ఆ 12 గోత్రాల వరకే కాదు, ఆ ఇజ్రాయేల్ పిల్లగా పిలువబడుతున్న ఆ 12 గోత్రాల వరకే కాదు, ఆ నిజమైన సంతానంగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారికి, యేసుక్రీస్తు ద్వారా ఉంటున్న ఆయనలో ఉంటున్న మనకును ఈ వాగ్దానము వర్తిస్తుంది. కాబట్టి నిజమైన విశ్వాసముతో ఆదికాండము 12:3 చూస్తే నిజమైన విశ్వాసంతో ఎవరైతే అంగీకరించి అనుసరిస్తారో వారందరికీ వాగ్దానం ఇవ్వబడింది. ఎందరైతే చూడండి ఎవరైతే అంగీకరించి అనగా ఆ వాగ్దానం అంగీకరించి ఆయన పిలుపుకు లోబడి చూడండి ఆయన అనుసరిస్తారో వారందరికీ కూడా ఈ వాగ్దానం అనేది ఇవ్వబడింది. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మన చూడండి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం అబ్రహాముకు మనం కూడా ఇది వరందరూ అబ్రహాము కుమారులుగా మనం పిలువబడుతున్నాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం ప్రకారం. కాబట్టి అందులో క్రీస్తు యేసును గుర్చిన ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినది. గలతీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. విశ్వాసము ద్వారా క్రీస్తుని బట్టి మనం విశ్వసిస్తున్నాం కాబట్టి క్రీస్తు ద్వారా ఆ ఆత్మ సంబంధమైన వాగ్దానానికి మనము కూడా వారసులుగా పిలువబడుతున్న వాగ్దానం ఫలములు మనకు కూడా లభిస్తుంది. కాబట్టి చూడండి 6వ వచనం చూసినట్లయితే 6వ వచనం చూసినట్లయితే తన విధేయత రూపములో వ్యక్తిగతమైన అబ్రహాము యొక్క విశ్వాసం అతన్ని నిజమైన రక్షణార్థమైన విశ్వాసానికి అత్యున్నతమైన ఆదర్శంగా నిలుస్తుంది. అత్యంత ఆదర్శంగా ఏంటంటే తన విధేయత రూపములో వ్యక్తిగతమైన అబ్రహాము యొక్క విశ్వాసము, విధేయత రూపములో ఆయన వ్యక్తిగతమైన విశ్వాసము అతన్ని నిజమైన లేక రక్షణార్థమైన విశ్వాసానికి అత్యంతమైన ఆదర్శవంతంగా. కాబట్టి మన విశ్వాసం అనేది బలమైనదిగా ఉండాలి. కాబట్టి చూడండి మన విశ్వాసం నిజమైన మన విశ్వాసం ద్వారా మనం రక్షించబడాలి, మన విశ్వాసం రక్షణ సంపాదించుకోవాలి. మన విశ్వాసం ద్వారా విశ్వాసానికి ఆదర్శవంతమైన చూడండి ఆదికాండము 5వ అధ్యాయము అనగా ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనం చెప్పబడిన ఆ విషయాలన్నింటిలో చేయబడిన వాగ్దానాలన్నిటి కూడా వారసత్వాలుగా మనకు లభించాలంటే చూడండి ఈ దినాన ఆదికాండము 15వ అధ్యాయం 6వ చెప్పిన రీతిగా ఆ వాగ్దానాలన్నీ కూడా మనకు వారసత్వంగా లభించాలనిగా చూడండి ఆదర్శంగా నిలబడాలి. అబ్రహాము ఆదర్శంగా నిలబడ్డాడు కాబట్టి ఈ దినాన తండ్రి సముఖమందు ఆయన
ఒక ప్రత్యేకమైన స్థానం ఆయన కొరకు ఏర్పాటు చేయబడింది. ఏదైనా సందర్భంలో మనం కూడా పిల్లరా చూడండి, ఇక చెప్పబడిన రీతిగా దేనిగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచాడు. ఆ వాగ్దానం బట్టి ఆ రకంగా అబ్రహాము సంతానంగా పిలువబడుతున్న ఆత్మరూపము ఆత్మ వాగ్దానము ద్వారా మనము కూడా ఆ వాగ్దానానికి వారసత్వాన్ని సంపాదించుకున్నాం. యేసుక్రీస్తు ద్వారా సంపాదించుకున్నాం. కాబట్టి మనము కూడా ఆ పట్టణము కొరకై ప్రేరా నిరీక్షణ కలిగి జీవించాలి. అందుకే ప్రేర చూడండి, విశ్వాసము ద్వారా విద్యుత్తుతో కూడుకున్న నిరీక్షణని ముందుగానే మీకు జ్ఞాపకం చేశాను. ఈ నిరీక్షణ మనల్ని బలపరుస్తుంది. ఈ నిరీక్షణ ఈ మార్గంలో మనల్ని స్థిరపరుస్తుంది. ఈ నిరీక్షణ మనల్ని ముందుకు ప్రోత్సాహపరుస్తుంది. ఈ నిరీక్షణ మనల్ని పురుగొలుపుతుంది. ఈ నిరీక్షణ అంతము వరకు మనల్ని తీసుకెళ్తుంది. ఎంత మాత్రము కూడా ప్రేరా మనం ఈ లోకంలో బలీనము కావడం అవటానికి ఈ నిరీక్షణ మనకు సహకరించదు. ఈ నిరీక్షణ వల్ల అనుక్షణము కూడా హెచ్చరిస్తుంది. కాబట్టి ప్రేరా పునాదులు గల ఆ పట్టణము కొరకు మనము అనగా పరిశుద్ధ పట్టణము కొరకు నూతన యెరూషలేము కొరకు మనము ఎదురు చూడాలి. ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు ప్రేరా. ఈ లోకంలో మనం యాత్రికులము, ఈ లోకంలో మన బాటసారులము, ఈ లోకంలో మన ప్రదేశులము ప్రేరా. ఎందుకంటే ఫిలిప్పీ పత్రికలో ప్రభువారు ప్రేరా పౌలు గారు అంటారు ప్రేరా మన పౌరసత్వము పరమందు ఉంటున్నది. ఈ లోకం పౌరసత్వం అంటే ఈ లోకంలో మనం భారతీయులుగా పిలువబడుతున్నాం. కాబట్టి ఈ లోకం మనకు ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, తర్వాత పాన్ కార్డు అవి ఉంటుంది. ఇవి మన గుర్తింపు. ఈ లోకములు అనగా ఈ భారతదేశానికి చెందినవారు అని అనడానికి ఇది గుర్తింపు ప్రేరా. తర్వాత ఓటర్ ఐడి కార్డు ఉంటుంది. ఈ 4 ప్రేరా ఈ వ్యక్తి భారతదేశానికి సంబంధించిన వాడు అని గుర్తించడానికి ఈ కార్డులు మనకు సాయం చేస్తున్నాయి. అదేవిధంగా మనము పరలోక సంబంధమని ప్రేరా గుర్తించడానికి ఏ సాయం చేస్తుందంటే విశ్వాసము, విధేయత, నిరీక్షణ, సమర్పణ. ఈ 4 విషయాలు ప్రేరా మనల్ని పరలోక పౌరులుగా లేక పరలోక రాజ్యానికి వారసులుగా మనల్ని మారుస్తుంది, లేక హక్కుదారులుగా మనల్ని చేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటుంది మనం, దేవుని ప్రజలుగా ఉంటుంది మనం. ఎన్నడూ కూడా నిర్లక్ష్యంగా ఉండక, అశ్రద్ధగా ఉండక, అవిధేయులుగా ఉండక ప్రభుని కలిగి ప్రభుని ఆనుకొని చూడండి అబ్రహాము వలె మనము కూడా చూడండి ఈ లోకంలో నేను యాత్రికుని, ఈ లోకం నాకు శాశ్వతమైనది కాదు, ఈ లోకం నేను ఒక దినాన్ని విడవాలి. కాబట్టి ఈ లోకం విడిచిన తర్వాత నా అంతిమ స్థితి ఏంటి అని మనల్ని మనం పరీక్షించుకొని, పరిశోధించుకొని, మనం సరిచేసుకొని, మనల్ని మనం సరిదిద్దుకొని, దేవుని పిలుపుకు మనం లోబడి, దేవుని ఆజ్ఞకు మనము విధేయులమయ్యి ప్రేరా విశ్వాసముతో నిరీక్షణ కలిగి ప్రభుని వెంబడించినట్లయితే ప్రభు తప్పకుండా చూడండి ప్రేరా మన పితరుడిగా పిలువబడుతున్న అనగా విశ్వాసులుగా తండ్రిగా పిలువబడుతున్న అబ్రహాము గారు ఉన్న ఆ ప్రత్యేకించబడిన ఆ సమాధానకరమైన ఆ స్థలంలోనికి ప్రభువారు మనల్ని కూడా తీసుకెళ్ళి మన వంతు క్రమంలో మనల్ని కూడా ప్రేరా అక్కడ ప్రభు సముఖమందు ఆయన సముఖమందు నిలబెట్టుకుంటాం. అటు ధన్యత, అటు కృప ప్రేరా ప్రభు మనకు అనుగ్రహించి మన బలపరిచి మన ముందుకు నడిపించును గాక. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. మోకరిచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్న పిల్లరా విన్న మాటలు బట్టి వ్యక్తిగతంగా మనం ఏమైనా పిల్లరా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరం కూడా తరలి వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, ఘనమైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. అల్పులము, దీనులము, బలహీనమైన మమ్మల్ని ప్రభువా మీరు ఎంతగానో ప్రేమించి, ఆదరించి, కాచి, సజీవులుగా ఉంచి, మీ ఆత్మచేత మమ్మల్ని బలపరిచి అయ్యా మమ్మల్ని మీరు ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మహిమాన్వితుడా మీకు వందనాలు. ఇదిగో తండ్రి పరిశుద్ధుడా నీకు స్తోత్రములు అయ్యా. ఈ 11వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం ప్రకారం ప్రభువా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడైనాడు,
పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము వేచునని చెప్పి అయ్యా మీరు మాట్లాడుతున్నారు ప్రభువా. అవును తండ్రి, అవును నాయన, ఆ పరలోక పట్టణం కొరకు ఇదిగో తండ్రి అయ్యా అబ్రహాము ద్వారా ఇదిగో ఆయన యొక్క నిజమైన సంతానంగా పిలువబడుతున్న యేసుక్రీస్తు ద్వారా ఇదిగో నాయన అయ్యా ఆ వాగ్దానానికి ఆత్మ ద్వారా మేము కూడా వారసులుగా ఏర్పరచబడి ఉన్నాము. కాబట్టి నాయన ఇది అబ్రహాము వలె మేము కూడా ఆ పునాదులు గల ఆ పరిశుద్ధ పట్టణం కొరకు నిరీక్షణ కలిగి పట్టుదల కలిగి విశ్వాసముతో లోకం వైపు చూడక చులకనగా చిక్కలు పెట్టి పాపం వైపు చూడక నాయన విశ్వాసానికి కర్తవ్యం దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచు ప్రభువా, మా పరుగు పందెములో ఓపికతో మేము పరిగెత్తడానికి మాకు సహాయం చేయండి ప్రభువా అని వందనాలు. ఈ లోక మాలిన్యం నాయన ఎంత మాత్రం మాకు అంటకుండా ప్రభువా. ఇగో తండ్రి, ఈ లోకం మాకు శాశ్వతమైంది కాదు. ఈ లోకంలో నేను పరదేశిని, ఈ లోకం నాకు అన్ని దేశము, ఈ లోకంలో కొన్ని దినాలు మాత్రమే నేను జీవించాలి ప్రేరా అని ఆయన మమ్మల్ని మేము బలపరుచుకొని మీ వైపు చూచి ప్రభువా మిమ్మల్ని ఆనుకొని జీవించడానికి మీరు మాకు సాయం చేయ ప్రభువా అని కొందనాలు. ఇదిగో నాయన, మీ పిలుపులో దాగున్న అనేకమైన మర్మాలు, అనేక గొప్ప విషయాలు ఈ దినమున మీరు మాకు బయలుపరిచేందుకు మీకు వందనాలు. మీ వాక్య వెలుగులో మరొకసారి మా యొక్క హృదయాలు మీరు తట్టినందుకై, మమ్మల్ని పురుగొల్పినందుకై, మమ్మల్ని ప్రోత్సాహపరిచినందుకై మీకు వందనాలు ప్రభువా. అయ్యా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అబ్రహాము పిలుపులో అయ్యా అనేక విషయాలు మీరు దాచించిన దేవుడో నాయన మీకు వందనాలు. అయ్యా ఆత్మ సంబంధమైన దీవెనలు మీరు స్థిరపరిచినందుకే మీకే స్తోత్రము నాయన. కృపగల దేవానికి వందనాలు. అయ్యా ఇదిగో మీ బిడ్డలుగా పిలబడుతూ ఈ భౌతికమైన ఆస్తురాల వైపు చూడక, ఈ భౌతికమైన వస్తువుల వైపు చూడక, ఈ భౌతికమైన అయ్యా విలువైన అయ్యా వస్తువులను లక్ష్యముంచి అయ్యా వాటి వైపు మేము మరలగా ప్రభువానికి వందనాలు చేస్తున్నాం తండ్రి. మీ వైపు చూసిన ఆయన మీ పిలుపుకు లోబడి ప్రభువా మిమ్మల్ని ఆనుకొని తండ్రి అయ్యా మీరు అంటుకట్టుబడి మమ్మల్ని మేము మీకు సమర్పించుకొని విధేయత కలిగిన ఆయన అయ్యా మీ కృపలో మేము ముందు సాగటానికి సాయం చేయండి, కృప చూపండి, ఆదరించండి, బలపరచండి ఆయన. ఇదిగో మీకు వ్యతిరేకంగా ఉంటున్న ప్రతిదీ కూడా మా నుండి దూరపరచుతండి నాయన. మమ్మల్ని మీ రక్తం వచ్చేది కడగండి నాయన, శుద్ధి చేయండి ప్రభువా, పరిశుద్ధపరచండి ప్రభువా. ఆ ప్రత్యేకించబడిన జనాంగంలో మేము కూడా అయ్యా ఉండటానికి సహాయం చేయతండి. ఆ ప్రత్యేకించబడిన ఆ నీతికరమైన అయ్యా సమాధానకరమైన పరిశుద్ధ రాజ్యములో అయ్యా మా వంతు క్రమలు మేము కూడా నిలబడటానికి మీరు మమ్మల్ని బలపరచండి ప్రభువానికి వందనాలు. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఆదరణకర్త, ఆశ్రయదుర్గమా, రక్షణ దుర్గమా, రక్షణాలయమా, రక్షకానుభూతిరా, మహిమాన్వితురా, మహోన్నతురా, సర్వోన్నతురా నీకే స్తుతులు ప్రభువా. కృప చూపండి నాయన, కనికరించడు తండ్రి. మీ గొప్ప కార్యములు మా పక్షంగా జరిగించండి ప్రభువా నీకు వందనాలు. అయ్యా మేము మీ పిలుపుకు లోబడి అబ్రహాము వలె మేము కూడా మమ్మల్ని మేము సమర్పించుకొని అయ్యా మీకు విధులేమే ప్రభువా నేను నిరీక్షణ కలిగి భయముతోనూ భక్తితోనూ మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ మిమ్మల్ని వెంబడించడానికి మాకు సాయం చేయండి. మేము ఎన్ని మాటలు మా హృదయమైన పలక మీద రాయండి, మా హృదయంలో భద్రపరచండి. అయ్యా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ఈ మాటలో ప్రతి ఒక్కరిని మీకు బలపరచండి, భద్రపరచండి. అయ్యా ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి. అయ్యా ప్రతి ఒక్కరిని మీ వాక్య వెలుగుల ముందుకు నడిపించండి ప్రభువానికి వందనాలు. అదేవిధంగా నాయన మీకే స్తుతులు చెల్లిస్తూ అయ్యా ఈ వాక్యంలో దాగున్న ప్రతి ఆశీర్వాదము మా అనుభవంలోనికి తీసుకొచ్చి మీరు మమ్మల్ని బలపరచు ప్రభువా, మీకు భద్రపరిచి మమ్మల్ని ముందుకు నడిపించండి. పరిశుద్ధురానికే స్తుతులు చెల్లిస్తున్నా. ఆదరకర్తానికి వందనాలు ప్రభువా. ఇదిగో నాయన మాకు ఇచ్చిన చిన్న పరిస్థితిని బట్టి, ఇచ్చిన ప్రాంతాలను బట్టి వందనాలు. దర్శించండి, ఆదరించి బలపరచండి. ఈ ప్రాంతంలో అద్భుతమైన కార్యములను జరిగించండి, ఆటంకములను దూరపరచు ప్రభువానికి వందనాలు. అదేవిధంగా నాయన అయ్యా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. బలహీనలు బలపరచండి ప్రభు, మంచి ఆరోగ్యం దయచేయి తండ్రి. అయ్యా రక్షణ లేని వారికి రక్షణ దయచేయి ప్రభు, మారుమనసు లేని వారికి మారుమనసు దయచేది ఆయన. అయ్యా ఇక తని మీకు వందనాలు. పశ్చాత్తాపం లేని వారికి పశ్చాత్తాపమును కలిగించి ప్రభువానికి వందనాలు చేస్తూ కృప తోడుగుంచండి. అయ్యా ప్రతి ఒక్కరిని మీ వాక్య వెలుగు నడిపించండి. అయ్యా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా మీ కృపలో మమ్మల్ని బలపరిచి నాయన. అదేవిధంగా నాయన ఇదిగో మా రాష్ట్రం మీద, మా ప్రాంతం మీద
అయా సర్వ ప్రపంచం మీద ప్రభావం చూపిస్తున్న ఈ కరోనా వైరస్ను మీరు గద్దించండి అయ్యా. ఆ బలమును మీరు లయపరచండి ప్రభువా. ఆ ముళ్ళను మీరు విరవండి ప్రభువా. అయ్యా మీకు అసాధ్యం ఏదికు లేదు నాయన. సమస్త వరిగిన దేవుడు తండ్రి కార్యములను చేయండి, ఆటంకములను దూరపరచుతండి. ఇదిగో వ్యాధి ఎంతమంది అయితే పట్టబడి ఉన్నారో వారందరినీ మీరు ముట్టండి నాయన. వారందరినీ మీరు తాకండి ప్రభువా. వారందరినీ మీరు బలపరచండి ప్రభువా. వారందరికీ చక్కటి ఆరోగ్యము దయచేతండి. అయోధ్యగా నాయన కరోనా నాయన వారియర్స్గా పిలువబడుతున్న ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క బిడ్డను అయ్యా మీరు దర్శించండి. మీ బలమనస్సును భద్రపరచండి. మంచి ఆలోచన చెప్పండి, ఉపదేశం చేయండి. ఇంకా పట్టుదల కలిగి ఆసక్తి కలిగిన ఆయన వారి ముందు చూడ బాధ్యత ప్రభు పనులు బాధ్యతగా ప్రభు అయ్యా పనులు నెరవేర్చడానికి జరిగించడానికి సహాయం చేయతారు. మీకు వందనాలు, కృప తోడుగుంచండి. అదేవిధంగా నాయన ఈ గత 10 రోజుల్లో ఈ వర్షాల ద్వారా ప్రభువ అనేక ప్రాంతంలో జలమయమైన ప్రభువ అయ్యా అనేకులు నిరాశ్రయాలు ఉన్నాయి ప్రభువ. అనేక కాలనీలు నాయన అయ్యా వరద ముప్పులు మునిగిపోయినాయి నాయన. మీకు వందనాలు. అటు వారందరినీ మీరు దర్శించండి, బలపరచండి. చక్కటి సహాయం దయచండి. అధికారులతో మాట్లాడండి, పెద్దలతో మాట్లాడండి, నాయకులతో మాట్లాడండి, ప్రధానత మీరు మాట్లాడండి ప్రభువ. సాటిన సహాయమును వారికి మీరు దయచేయండి. కృప చూపండి, కృపలు బలపరచండి, భద్రపరచుతారు. మీకు వందనాలు. ఇంతవరకు మాత్రం మీకు స్తుతులు చెల్లిస్తూ ఆయన ఇచ్చిన ప్రార్థన మీ పాత్రం చేసుకుని ప్రార్థన మీద దయచేసి అదేవిధంగా నాయన మా యేసుక్రీస్తు ప్రార్థన పరిచయం అందరినీ కూడా దర్శించి కృప భద్రపరిచి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందగలరండి. మా రక్షకుడు మీ ప్రియకుమారుడు నజరేయుడు అని యేసుక్రీస్తు నామమున వినయముగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముడు ఆదరణ దేవుని యొక్క సన్నిధి, సమాధానం, దేవుని నెమ్మది మనకును సకల పరిశుద్ధులకును యేసుక్రీస్తు ప్రార్థన పరిచర్య అంతటిని సదాకాలము తోడైండి, ఆదరించి బలపరిచి ఆయన రాకడికి సిద్ధపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.